సో కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్, కంటిన్యూస్ డెలివరీ. ఓకే, గుడ్. ఓకే, బాగుంది. యాక్చువల్గా బిజినెస్ ఫంక్షనాలిటీ అనేది సాఫ్ట్వేర్ గా తయారు చేయాలి. బిజినెస్ ఫంక్షనాలిటీని సాఫ్ట్వేర్ గా తయారు చేయాలి అంతే. సాఫ్ట్వేర్ గా తయారు చేసిన తర్వాత దాన్ని టెస్ట్ చేయాలి. సో దాని తర్వాత డెలివరీ ఇవ్వాలి అంతే, సింపుల్. డెలివరీ ఇన్ ద సెన్స్ వాట్, మన సర్వర్లు ఉంటాయి, ఆ సర్వర్స్ లో ఈ సాఫ్ట్వేర్ ని డిప్లాయ్ చేస్తాం ఆఫ్టర్ టెస్టింగ్. ఓకే, బిజినెస్ ఫంక్షనాలిటీని సాఫ్ట్వేర్ గా తయారు చేస్తాం, దాన్ని టెస్ట్ చేస్తాం, దాన్ని డెలివరీ ఇస్తాం. డెలివరీ మీన్స్ వాట్, ఇక్కడ ప్రొడక్షన్ సర్వర్ లోకి డిప్లాయ్ చేయడాన్ని డెలివరీ అంటాం అంతే, సింపుల్. అవి ప్రొడక్షన్ సర్వర్స్ అంతే. ఓకే, ఆ ప్రొడక్షన్ సర్వర్ లో ఉన్న అప్లికేషన్ ని మనం యూజ్ చేస్తున్నాం. యూఆర్ ఎండ్ యూజర్, ఎండ్ యూజర్. సో మెనీ ఎండ్ యూజర్స్ ఆర్ అవైలబుల్. ఎస్ ఇలా అయితే మధ్యలో ఒక కాన్సెప్ట్ అనేది వస్తుంది, దాని పేరే ఎల్బి, లోడ్ బ్యాలెన్సర్. అది వేరే కాన్సెప్ట్, తర్వాత చెప్తా. ఇక్కడ మధ్యలో ఒక వ్యక్తి ఉంటాడు, వాడి పేరే లోడ్ బ్యాలెన్సర్. అది నేను తర్వాత చెప్తాను సింపుల్ గా. లోడ్ బ్యాలెన్సర్ ఏంటి అనేది కూడా నేను చెప్తాను. సరే, ఓకే, ఎంతవరకు క్లారిటీ వచ్చింది. సో ఒక సైడ్ లో మనం ఏమంటే సిపియు, ర్యామ్ అను సంథింగ్ కాల్డ్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇవన్నీ చక్కగా మనం నేర్చుకున్నాం. సో దిస్ ఇస్ వాట్ సర్వర్, సో ఈ సర్వర్ లో సింపుల్ గా ఇక్కడ ఎస్ హార్డ్ డిస్క్, ఎస్ఎస్డి, ఇది హార్డ్ డిస్క్. ఈ ఎస్ఎస్డి హార్డ్ డిస్క్ లో మనకి సింపుల్ గా ఏముంటుంది, సింపుల్ గా ఇక్కడ ఓఎస్ ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఏముంటుంది, మన అప్లికేషన్ ఉంటుంది. ఎస్ ఆ తర్వాత మనకి ఏముంటాయి, టూల్స్ కూడా ఉంటాయి, టూల్స్ అండ్ టెక్నాలజీస్ కూడా ఉంటాయి. ఓకే, గుడ్. సో ఆ పక్కనే నెక్స్ట్ పక్కనే సిపియు కూడా ఉంటుంది. సిపియు, దీన్నే మనం ఏమంటాం, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, కెన్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ ప్రాసెసర్. దీని పక్కనే మనకి ఏముంటుంది ఫ్రెండ్స్, ర్యామ్ ఉంటుంది. ర్యామ్ ఆర్ఏఎం, ర్యామ్. ఓకే, ర్యామ్ ఉంటుంది. ఓకే, సో ర్యామ్ ని మరొకలాగా పిలుస్తాం కదా, ఎలా పిలుస్తాం దీన్ని, ర్యామ్ ని ఎవరు చెప్తారు ఆన్సర్? ర్యామ్ ని మనం ఎలా పిలుస్తాం? హార్డ్ డిస్క్ ని మనం టెంపరరీ మెమరీ, పిలుస్తాం ప్రైమరీ మెమరీ ఆర్ మెయిన్ మెమరీ. ప్రైమరీ మెమరీ. ఇది యాక్చువల్ గా ప్రైమరీ మెమరీ యాజ్ వెల్ యాజ్ టెంపరరీ మెమరీ. ఎస్ టెంపరరీ మెమరీ ఆర్ మెయిన్ మెమరీ. దట్ మీన్స్ వాట్, టెంపరరీ పర్పస్ కోసం అంతే. సో ఎస్ఎస్డి, హార్డ్ డిస్క్, ఇదంతా చూస్తాం కదా. హార్డ్ డిస్క్ ని మనం ఏమని పిలుస్తాం ఫ్రెండ్స్? హార్డ్ డిస్క్ ని ఏమని పిలుస్తాం? రోమ్, హార్డ్ డిస్క్ ని పర్మనెంట్ మెమరీ, ఓకే, సెకండరీ మెమరీ, సారీ, secondary memory as well as permanent memory. That means what, it will be storing permanently. Okay, this is what temporary. Okay, RAM, ఇక్కడేమో హార్డ్ డిస్క్. ఓకే, ఇవన్నీ కూడా ఏమి, సర్వర్ లో ఉన్న కాంపోనెంట్స్. సర్వర్ లో ఏ కాంపోనెంట్స్ ఉన్నాయి? ఆపరేటింగ్ సిస్టమ్ ఇస్ వన్ ఆఫ్ ద కాంపోనెంట్, సిపియు ఇస్ వన్ ఆఫ్ ద కాంపోనెంట్, ర్యామ్ ఇస్ వన్ ఆఫ్ ద కాంపోనెంట్, రిమైనింగ్ ఐటమ్స్ ఉంటాయి, ట్రాన్సిస్టర్స్ లో అవి ఇవి ఉంటాయి. సో ఇవి కాకుండా మనకి సర్వర్ లో చాలా అతి కీలక, అంటే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎన్ఐసి, నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్. With the help of this network interface card, we can able to get the internet connection. Otherwise, మీ సర్వర్ కి ఇంటర్నెట్ రాదు. ఎన్ఐసి, నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్. సో ఈ కార్డు కూడా సర్వర్ లో ఉంటుంది. సార్ మాకు సర్వర్ లో ఎన్ఐసి ఉంటుంది కదా, మరి ల్యాప్టాప్ కూడా ఎన్ఐసి ఉంటుందా? ఎస్ మీ ల్యాప్టాప్ అయినా, మీ డెస్క్టాప్ అయినా, మీ సర్వర్ అయినా, మీ ఇంటర్నెట్ కి కనెక్టివిటీ నడవాలంటే ఎన్ఐసి కార్డు మీ దగ్గర ఉండాల్సిందే. అదర్వైజ్ నో ఇంటర్నెట్ యాక్టివిటీ ఇన్సైడ్ యువర్ సర్వర్. కాబట్టి సర్వర్ లో ఎన్ఐసి ఉంటుంది. దిస్ ఇస్ అ నెట్వర్క్ కాంపోనెంట్. దీన్ని మనం నెట్వర్క్ కాంపోనెంట్ అంటాం. ఫర్ ఇంటర్నెట్ పర్పస్. సో ఆపరేటింగ్ సిస్టమ్, ఇట్ ఈస్ ఎ సాఫ్ట్వేర్ కాంపోనెంట్. ఇది సాఫ్ట్వేర్, ఇది నెట్వర్క్ కాంపోనెంట్. మరి సార్ సిపియు, ర్యామ్, ఇవన్నీ వాటిని ఏమని పిలుస్తారు? దిస్ ఇస్ హార్డ్వేర్ కాంపోనెంట్స్. హార్డ్వేర్ కాంపోనెంట్స్. ఇవన్నీ హార్డ్వేర్ కాంపోనెంట్సే. ఈ ఎన్ఐసి కూడా హార్డ్వేర్ కాంపోనెంట్సే చెప్పుకోవాలి అంతే. టోటల్ హార్డ్వేర్ కాంపోనెంట్స్. దిస్ ఇస్ వాట్, ఎ సాఫ్ట్వేర్ కాంపోనెంట్. అంటే ఆపరేటింగ్ సిస్టమ్ ని మనం సాఫ్ట్వేర్ కాంపోనెంట్ అని పిలుస్తాం. సో ఆపరేటింగ్ సిస్టమ్ మేనేజెస్ ఆల్ ద హార్డ్వేర్ కాంపోనెంట్స్. రియల్ గా చెప్పాలంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్. సో ఇట్ మేనేజెస్ ఆల్ ద హార్డ్వేర్ కాంపోనెంట్స్. హే బాస్, ఈ వర్క్ నువ్వు చేయి, హే బాస్, ఈ వర్క్ ఇలా చేయి. ఇలాగా
ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేసే వ్యక్తే ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇప్పుడు వరకు మనం సర్వర్ అని అంటున్నాం కదా. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది సింపుల్ గా లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, ఎస్. తర్వాత విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, ఎస్. ఆ తర్వాత మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, ఎస్. అంటే లినక్స్, విండోస్, మ్యాక్ ఇంకా చాలా ఉన్నాయి, ఎస్. ఉబుంటు ఇది ఒక ఆపరేటింగ్ సిస్టమ్, సెంటోఎస్ ఇది ఒక ఆపరేటింగ్ సిస్టమ్, రెడ్ హాట్ లైనక్స్ ఇది ఒక ఆపరేటింగ్ సిస్టమ్. ఇవన్నీ ఆపరేటింగ్ సిస్టమ్స్ జనరల్ గా చెప్పాలంటే. సో ఇప్పుడు ఈ సర్వర్ లో మనం ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తాం? ఎస్, దాని పేరే లైనక్స్. సో ఈ సర్వర్ లో మనం లైనక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తాం. కాబట్టి దిస్ సర్వర్ విల్ బికమ్ లైనక్స్ సర్వర్, అంతే సింపుల్ గా. ఇఫ్ ఇన్స్టాల్ ద లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్సైడ్ దిస్ సర్వర్ విల్ బికమ్ లైనక్స్ సర్వర్, అంతే. ఈ లైనక్స్ అనే సర్వర్ అని సిపియు ఉంది, ర్యామ్ ఉంది. పొరపాటులో మీరు హార్డ్ డిస్క్ లో సిపియు ఉంది, ర్యామ్ ఉందని కొంతమంది అపోహపడుతున్నాం. హార్డ్ డిస్క్ లో ఉండేది ఇవి. ఆ హార్డ్ డిస్క్ పక్కనే ఒక ప్లేస్ ఉంటుంది, ఆ ప్లేస్ లో ఉండే సిపియు, ర్యామ్. ఓకే, జాగ్రత్తగా చెప్పండి ఆన్సర్లు. ఓకే, తర్వాత ఈ సిపియునే మనం ప్రాసెసర్ అని పిలుస్తాం. ఇట్ కెన్ ఆల్సో కాల్డ్ యాజ్ అ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఓకే, సో జనరల్ గా చెప్పాలంటే సిపియు దేనికి ఫ్రెండ్స్, ఎవరు చెప్తారు? పర్పస్ ఆఫ్ ద సిపియు To execute the software application in RAM. Yes. We execute this applications. Okay. So where it is executing? Where it is executing? In RAM. 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 Nothing but what? A primary memory Primary. or main memory. Yes. Who provides an instructions? Hey boss. OS. ఆపరేటింగ్ సిస్టమ్ డైరెక్ట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది CPU కి. ఏమని? hey CPU, please come to this place and execute this program immediately because the user is waiting for you. User is waiting. Yes. అలాగా. సో ఆపరేటింగ్ సిస్టమ్స్ లేకపోతే నథింగ్ ఇస్ దేర్. కానీ నేను మళ్ళీ చెప్తున్నా, ఈ ఆపరేటింగ్ సిస్టమ్ కి ఇద్దరు అసిస్టెంట్లు ఉంటారు. వాళ్ళ గురించి మీకు చెప్పాలా, నెక్స్ట్ క్లాస్ లో చెప్తా, ఇప్పుడు వద్దు. ఆపరేటింగ్ సిస్టమ్ కి ఒక ఇద్దరు అసిస్టెంట్లు ఉంటారు. ఆ ఇద్దరు అసిస్టెంట్ల వల్లే ఈ పని జరుగుతా ఉంది. ఎస్, ఆ ఇద్దరు అసిస్టెంట్ల వల్ల ఈ పని జరుగుతుంది. ఆ ఇద్దరు అసిస్టెంట్లు ఉండటం వల్లనే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ మనకి చక్కగా వర్క్ అవుతుంది అనమాట. సో ఆ అసిస్టెంట్లు ఎవరు, వాళ్ళ స్టోరీ ఏంటి, వాళ్ళు ఇతనికి ఎలా హెల్ప్ చేస్తారు, ఎవరికి ఓఎస్ కి ఎలా హెల్ప్ చేస్తారు అనేది నెక్స్ట్ లెవెల్లో చదువుతారు. డీప్ అనమాట, ఇన్ డెప్త్ కాదు. ఓకే, సరే, ఇది స్ట్రక్చర్. సరే, ఇప్పుడు మాకు మీరు చెప్పాల్సింది హౌ టు క్రియేట్ ఎ సర్వర్. ఓకే, హౌ టు క్రియేట్ ఎ సర్వర్. మరి హౌ టు క్రియేట్ ఎ సర్వర్ అయితే మీరేంటి సిపియు అంటారు, ఎస్ఎస్డి అంటారు, ర్యామ్ అంటారు, అప్లికేషన్ అంటారు, టూల్స్ అంటారు, టెక్నాలజీ అంటారు, ఎస్ఎస్డి. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఎన్ఐసి అంటారు, ఏంటి ఇది అసలు? హౌ టు క్రియేట్ ఎ సర్వర్ అది చెప్పొచ్చు కదా. కామెంట్, మనోడు పాపం మరి బీటెక్ చదివాడు లేకపోతే పాస్ అయ్యాడు తెలియదు, కానీ కామెంట్ అన్నమాట. ఒక సర్వర్ కావాలంటే బాబు ఎస్ఎస్డి గురించి తెలియాలి, ఓఎస్ గురించి తెలియాలి, సిపియు గురించి తెలియాలి, ర్యామ్ గురించి తెలియాలి, అప్లికేషన్ అంటే తెలియాలి, టూల్స్ టెక్నాలజీస్ అంటే తెలియాలి, ఎన్ఐసి అంటే తెలియాలి. ఇవన్నీ తెలిసిన తర్వాత మాత్రమే సర్వర్ క్రియేషన్ తెలిసింది. అంతేగాని ఇవన్నీ తెలియకుండా సర్వర్ క్రియేషన్ అనుకో అంటే ఎట్లా కుదురుద్ది? ఎస్ ఆర్ నో? సర్వర్ క్రియేషన్ అంటే ఏమంటే ఇవన్నీ కాంపోనెంట్స్ ఉన్నదాన్నే మనం సర్వర్ అని పిలుస్తాం. ఈ కాంపోనెంట్స్ ఉన్నదాన్నే మనం సర్వర్ అని పిలుస్తాం. అయితే సార్, సర్వర్ కి ల్యాప్టాప్ కి ఇక్కడ డెస్క్టాప్ కి తేడా ఏంది? ఏం లేదు. దిస్ ఇస్ అన్ హై స్పీడ్ ఇంజన్, అంతే. దిస్ ఇస్ అన్ హై స్పీడ్ ఇంజన్, అన్లిమిటెడ్ స్టోరేజ్ యాజ్ వెల్ యాజ్ సంథింగ్ కాల్డ్, అంటే సింపుల్ గా చెప్పాలంటే సిపియు కెపాసిటీ ఎక్కువగానే ఉంటుంది, ర్యామ్ కెపాసిటీ ఎక్కువగానే ఉంటుంది, ఎస్ఎస్డి కెపాసిటీ ఎక్కువగానే ఉంటుంది. ఇట్ కెన్ ప్రాసెస్ మిలియన్స్ ట్రాన్సాక్షన్స్ పర్ సెకండ్, మిలియన్స్. సరే, దాన్ని కూడా పక్కన పెడితే ఇప్పుడు వరకు మీకు అర్థమైంది ఏంటంటే, సర్వర్ అనగానే ఆపరేటింగ్ సిస్టమ్ గుర్తు రావాలి, ఎస్ఎస్డి గుర్తు రావాలి, సిపియు గుర్తు రావాలి, ర్యామ్ గుర్తు రావాలి, అన్ని గుర్తు రావాలి మీకు. ఎస్. అయితే ఎలా సార్ ఇది? ఒక సర్వర్ ని మనం ఎలా తయారు చేయాలి? అసలు సర్వర్ తయారు చేయడానికి కాంపోనెంట్స్ మనకు వచ్చిన లిస్ట్, ద లిస్ట్ ఆఫ్ కాంపోనెంట్స్. ఎస్, ఓకే. అయితే ఈ లిస్ట్ ఆఫ్ కాంపోనెంట్స్ అన్ని కూడా, ఎస్ ఫ్రెండ్స్, లిస్ట్ ఆఫ్ కాంపోనెంట్స్, ఈ లిస్ట్ ఆఫ్ కాంపోనెంట్స్ అన్ని కూడా మనకి ఏడబ్ల్యూఎస్ దగ్గర ఉన్నాయి ఫ్రెండ్స్. ఏడబ్ల్యూఎస్ అనేవాడు ఈ లిస్ట్ ఆఫ్ కాంపోనెంట్స్ ని మెయింటైన్ చేస్తున్నాడు. ప్రతి కంట్రీలో, ప్రతి దేశంలో, ప్రతి ప్లేస్ లో ఈ లిస్ట్ ఆఫ్ కాంపోనెంట్స్ ని డంప్ చేసి పెట్టేశాడు. ఎన్ని రకాల లిస్ట్ ఆఫ్ కాంపోనెంట్స్ అంటే ఎన్ని సర్వర్లకైనా సరే కాంపోనెంట్స్ ఇవ్వగలడు అతను, ఎన్ని సర్వర్లకైనా. ఆ లిస్ట్ ఆఫ్ కాంపోనెంట్స్ ఏంటి? ఒకటి ఓఎస్, ఎస్ఎస్ వాడి దగ్గర ఉన్నాయి. 2 సిపియు, అతని దగ్గర ఉన్నాయి. 3 ర్యామ్ అతని దగ్గరే ఉన్నాయి.
4 ఎన్ఐసి అతని దగ్గరే ఉన్నాయి. ఎస్ సార్ నో ఇవన్నీ అతని దగ్గరే ఉన్నాయి. 5 టూల్స్ కూడా అతని దగ్గర ఉన్నాయి. ఎవరు? AWS దగ్గర. ఆ టూల్స్ వాడుకున్నందుకు 2 పే చేయాలి మనం. అంటే అతని దగ్గర ఓఎస్ ఉంది, సిపియు ఉంది, ర్యామ్ ఉంది, ఎన్ఐసి ఇవన్నీ ఉన్నాయి. సో వీటన్నిటిని ఉపయోగించి ఇప్పుడు మనం సర్వర్ తయారు చేస్తాం త్రూ ఆన్లైన్. త్రూ ఆన్లైన్. ఇలాగా మనము సర్వర్ని తయారు చేయడానికి సంబంధించి ఇప్పుడు AWS అకౌంట్ మనకు కావాలి. సరే AWS అకౌంట్ ఉంది అనుకోండి. ఉంది అనుకున్న తర్వాత మనం AWS లోకి లాగిన్ అవ్వాలి. AWS లోకి లాగిన్ అయితే అప్పుడు ఈ కాంపోనెంట్స్ మనకు కనపడతాయి. అంటే ఈ కాంపోనెంట్స్ అంటే ఏంది? ఓఎస్. నీకు ఏ ఓఎస్ కావాలి సెలెక్ట్ చేసుకో, ఈ సర్వర్ లో వచ్చేస్తుంది. అది నీకు ఎంత సిపియు కెపాసిటీ కావాలా సెలెక్ట్ చేసుకో, ఈ సర్వర్ లోకి ఇన్స్టాల్ అయిపోతుంది. ర్యామ్ ఎంత కావాలా ఈ సెలెక్ట్ చేసుకో, ఇక్కడ ఇన్స్టాల్ అయిపోద్ది. ఎన్ఐసి ఏంటి? ఇక్కడ ఇన్స్టాల్. టూల్స్ ఏమైనా కావాలా ఇన్స్టాల్. ఇంతే. మనం AWSకి వెళ్తే దే డిస్ప్లే యూ ద లిస్ట్ ఆఫ్ కాంపోనెంట్స్. ఏ బాస్ ఓఎస్ ఏది కావాలి మీకు? ఉబుంటు కావాలా, రెడ్ హాట్ లైనక్స్ కావాలా, సెంటోఎస్ కావాలా, లేకపోతే అమెజాన్ లైనక్స్ కావాలా, ఏ ఓఎస్ కావాలి ప్లీజ్ సెలెక్ట్ అంటాడు. ఎవరు? AWS వాడు. ఇక జస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవడమే అంతే. ఆ తర్వాత సిపియు. హే బాస్ సిపియు ఎలా కావాలి నీకు? ర్యామ్ ఎంత కావాలి నీకు? ఇలాగనమాట మనకి సింపుల్ గా. సరే ఎలాగా అంటే అక్కడ AWS లో వీటి పేర్లు వేరుగా ఉంటాయి ఫ్రెండ్స్. AWS లో జనరల్ పర్పస్ లో మనకి ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఓఎస్ఏ. ఓకే అర్థమైందా? తర్వాత సిపియు అంటే సిపియునే, ర్యామ్ అంటే ర్యామే. ఓకే జనరల్ పర్పస్ లో. ఆ తర్వాత ఇదిగో హార్డ్ డిస్క్ అంటే హార్డ్ డిస్క్ నే జనరల్ పర్పస్ లో మనం పిలిచే భాష. తర్వాత సర్వర్ అంటే సర్వరే జనరల్ పర్పస్ లో. కానీ ఇక్కడ మనకి ఆ AWS లో సర్వర్ ని మనం ఏమని పిలుస్తామంటే ఇన్స్టాన్స్ అని పిలుస్తాం. ఇన్స్టాన్స్. AWS లో సర్వర్ ని మనం ఇన్స్టాన్స్ అని పిలుస్తాం. AWS లో మనకి హార్డ్ డిస్క్ ని ఎలా పిలుస్తామంటే వాల్యూమ్. ఏమని పిలుస్తాం? వాల్యూమ్. దిస్ ఇస్ నథింగ్ బట్ వాట్? హార్డ్ డిస్క్. హార్డ్ డిస్క్ ని మనం వాల్యూమ్ అంటాం. సర్వర్ నే మనం ఇన్స్టాన్స్ అంటాం. INSTANCE. ర్యామ్ ని మరి సిపియుని ఇది ఎలా పిలవాలి సార్? అసలు ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా పిలవాలి సార్? ఆపరేటింగ్ సిస్టమ్ ని మనం ఏమని పిలవాలంటే AMI. అంటే AWS టెర్మినాలజీ వేరు, జనరల్ పర్పస్ టెర్మినాలజీ వేరు. సో ఆపరేటింగ్ సిస్టమ్ నే మనం AMI అని పిలుస్తాం. హార్డ్ డిస్క్ నే వాల్యూమ్ అని పిలుస్తాం. సర్వర్ నే ఇన్స్టాన్స్ అని పిలుస్తాం. మరి సిపియు ర్యామ్ ని మనం ఏమని పిలుస్తాం సార్? సిపియు ర్యామ్ ని రెండింటిని కలిపి మనం ఏమని పిలుస్తాం అంటే ఫ్రెండ్స్ ఇన్స్టాన్స్ టైప్. ఇన్స్టాన్స్ టైప్ అని పిలుస్తాం. అంటే ఇన్స్టాన్స్ టైప్ అంటే సిపియు అండ్ ర్యామ్ ఈ రెండింటిని కలిపి ఇన్స్టాన్స్ టైప్ అంటాం. అంటే జనరల్ గా చెప్పాలంటే ఇప్పుడు వరకు మీరు ఓఎస్, సిపియు, ర్యామ్, హార్డ్ డిస్క్, సర్వర్ అనే టెర్మినాలజీకి అలవాటు పడ్డారు. ఇప్పటి నుంచి ఈ టెర్మినాలజీ ఉండదు. ఇక్కడ ఈ టెర్మినాలజీ ఉంటుంది. ఏమని? AMI, ఇన్స్టాన్స్ టైప్, వాల్యూమ్, ఇన్స్టాన్స్ ఇలాగా అనిపిస్తాయి అన్నమాట. నీకు జస్ట్ క్రియేట్ అన్ ఇన్స్టాన్స్ అంటాడు అంతే. just select the AMI. Yes, just select the instance type. Okay, just select the volume. Yes, ఇలా అన్నమాట. just attach the volume to the server. Yes, ఇలా మాట్లాడతారు మనకి. అంటే AWS భాష ఇదంతా కూడా. టెర్మినాలజీ డిఫరెంట్. AWS లో OS నే AMI అంటారు. సార్ AMI అనే వాడు ఎందుకన్నాడు? అసలు AMI స్టాండ్స్ ఫర్ వాట్ ఇస్ దిస్ అంటే ఏం లేదు. AMI అంటే ఏంటంటే అమెజాన్ మిషన్ ఇమేజ్. దానికి పెద్ద స్టోరీ ఉంది. అమెజాన్ మిషన్ ఇమేజ్. దాన్ని నేను తర్వాత చెప్తా ఎందుకు అలా పెట్టాడు అనేది. అమెజాన్ మిషన్ ఇమేజ్ దీన్నే మనం ఓఎస్ అంటాం అంతే. ఓకే ఇన్స్టాన్స్ టైప్ అంటే తెలుసు, సిపియు అండ్ ర్యామ్ వీటినే మనం ఇన్స్టాన్స్ టైప్ అంటాం. ఓకే సో వాల్యూమ్ ఇన్ ది సెన్స్ వాట్? హార్డ్ డిస్క్. ఇన్స్టాన్స్ అంటే ఏంటంటే సర్వర్. ఇన్స్టాన్స్ ని సర్వర్ అని పిలుస్తాం. దిస్ ఇస్ AWS టెర్మినాలజీ. ఓకే సో ఈ టెర్మినాలజీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ సర్వర్ ని ఎలా తయారు చేయాలి? ఎక్కడ? AWS లో. ఒక AWS లో సర్వర్ ని ఎలా తయారు చేయాలి? సర్వర్ ఇన్ ద సెన్స్ వాట్? ఇన్స్టాన్స్ ఎలా తయారు చేయాలి చూద్దాం. సో AMI అంటే నీకు ఓకే నాట్ ఇష్యూ. AMI ఇన్ ద సెన్స్ వాట్? నీకు ఆల్రెడీ తెలిసిపోయింది. AMI అంటే OS. ఓకే ఆ OS అనేది చాలా రకాల OSలు ఉన్నాయి మనకి. OS సో సింపుల్ గా చెప్పాలంటే మనకి అమెజాన్ లైనక్స్ అనే ఒక OS ఉంది. ఎస్. ఆ తర్వాత రెడ్ హాట్ లైనక్స్ అనే ఒక OS ఉంది. ఎస్. ఆ తర్వాత సంథింగ్ కాల్డ్ ఉబుంటు అనే ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. ఎస్. ఆ తర్వాత ఫ్రెండ్స్ సెంటోఎస్ ఉంది. ఎస్. ఆ తర్వాత సుసే లైనక్స్ ఉంది. ఆ తర్వాత డెబియన్ లైనక్స్ ఉంది. డెబియన్. ఆ తర్వాత
ఖాళీ లైనక్స్ ఉంది. ఇలాగా అంటే నీకు చెప్పాను కదా, ఫ్లేవర్స్ చాలా ఉన్నాయి. ఆ ఫ్లేవర్స్ లో మనం ఏదైతే ఫ్లేవర్ ని మనం ఉపయోగించుకోవాలనుకుంటున్నామో ఆ ఫ్లేవర్ ని జస్ట్ సెలెక్ట్ చేస్తే చాలు, అది వచ్చి మన సర్వర్ ఇన్స్టాల్ అయిపోద్ది ఆటోమేటిక్ గా. సింగిల్ పాయింట్ ఆఫ్ టైం, సింపుల్, జస్ట్ క్లిక్ అంతే. నువ్వు అమెజాన్ లైనక్స్ కావాలా, జస్ట్ క్లిక్ చేయి. రెడ్ హాట్ లైనక్స్ కావాలా, జస్ట్ క్లిక్ చేయి. ఉబుంటు కావాలా, జస్ట్ క్లిక్ చేయి. సో గతంలో పాత రోజుల్లో ఉబుంటు వాడేవాళ్ళు, రెడ్ హాట్ లైనక్స్ కూడా వాడతారు. సో nowadays most of the people using Amazon Linux. This is one of the Linux flavor. సో రెడ్ హాట్ లైనక్స్ వాడతారు, రెడ్ హాట్ లైనక్స్ కూడా వాడతారు, ఉబుంటు కూడా వాడతారు. ఎస్, డిపెండ్స్. బట్ ఎనీవే, ఏదైనా సరే ఒక లైనక్స్ ఫ్లేవర్ గురించి మీరు నేర్చుకోగలిగితే, ఆ ఫ్లేవర్ పూర్తి స్థాయిలో మీరు అవగాహన చేసుకొని అర్థం చేసుకొని వర్క్ చేయగలిగితే, ఇక వెంటనే అన్ని ఫ్లేవర్స్ ఒకేలాగా ఉంటాయి. అన్ని ఫ్లేవర్స్ లో ఒకేలాంటి కమాండ్స్ టైప్ చేస్తాం. 99% ఏ ఫ్లేవర్ తీసుకున్నా లైనక్స్ కమాండ్స్ మారవు. కన్ఫర్మ్, లైనక్స్ కమాండ్స్ మారవు. కాబట్టి నువ్వు అమెజాన్ లైనక్స్ తీసుకున్నా, రెడ్ హాట్ లైనక్స్ తీసుకున్నా, ఉబుంటు తీసుకున్నా, ఎస్, వాట్ ఎవర్ ద లినక్స్ ఫ్లేవర్ యూ హ్యావ్ టేకెన్, ద సేమ్ కమాండ్స్ విల్ బి అప్లికేబుల్ ఫర్ ఆల్ ద ఫ్లేవర్స్. నాట్ ఏ ఇష్యూ. సరే సార్, బానే ఉంది. ఇప్పుడు ఈ సర్వర్ లో మనం అమెజాన్ లైనక్స్ తీసుకుందాం. ఎస్, యూ కెన్ టేక్ ద అమెజాన్ లైనక్స్, దట్ ఈజీ. ఓకే, మనం ఎలా తీసుకోవాలి సార్? ఏం లేదు, సింపుల్ గా మీరు ఇక్కడ ల్యాప్టాప్ మీది ఉంది బాస్. ఓకే, ఇక్కడ ల్యాప్టాప్ ఉంది. మీరు ఏం చేస్తారు? www.aws.amazon.com టైప్ చేస్తారు. చేసిన వెంటనే వాడు మిమ్మల్ని యూజర్ నేమ్ ఏంటి, మీ పాస్వర్డ్ ఏంటి అని అడుగుతాడు. యూజర్ నేమ్ కేకే, పాస్వర్డ్ KK@123. సో ఎప్పుడైతే మీరు ఇలాగ ఇచ్చారో KK@gmail.com, అంతే, KK@gmail.com, KK@123 పాస్వర్డ్ ఎలాగైతే ఇచ్చారో ఇలా 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 మీరు వెళ్ళిపోయి ఎస్ఎస్ AWS కి కనెక్ట్ అవుతారు. ఆ AWS కనెక్ట్ అయిన తర్వాత అప్పుడు దీనిలో AWS లో ఇక్కడ లైనక్స్ సర్వర్ ని తయారు చేస్తారు మీరు. అటు లైనక్స్ సర్వర్ తయారు చేయడానికి ఫస్ట్ స్టెప్ ఏంటి? OS సెలెక్ట్ చేసుకోవాలా. రెండో స్టెప్ ఏంది? CPU సెలెక్ట్ చేసుకోవాలా. మూడో స్టెప్ ఏంది? ర్యామ్ సెలెక్ట్ చేసుకోవాలా. నాలుగో స్టెప్ ఏంటి? ఇట్లా అన్నమాట. సో ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయి లిస్ట్ లో. ఎప్పుడు మీరు లాగిన్ అయిన తర్వాత లోపల అవన్నీ నేను చక్కగా ఇప్పుడు చెప్తాను. నోట్ ఇష్యూ చెప్తాను, వివరిస్తాను, నాట్ ప్రాబ్లం. ఓకే, సరే సార్. ఓకే, ఇప్పుడు యాక్చువల్ గా సార్ మీరు సర్వర్ ని తయారు చేసేది మాకు చెప్పండి సార్. ఇప్పుడే చెప్తా, సర్వర్ ఎలా తయారు చేయాలో లైవ్ లో చూపిస్తాను, నో ప్రాబ్లం. ఎందుకంటే మనకు అన్ని అర్థమైనాయి కాబట్టి. సరే సరే, ఓకే సార్. ఇప్పుడు జనరల్ గా మనకి CPU ఉంది, ఎస్. తర్వాత ర్యామ్ ఉంది. ఓకే, అయితే CPU ర్యామ్లు ఎలా ఉంటాయంటే మనకు తెలిసినంత వరకు, అంటే జమానా నుంచి తీసుకుంటే CPUని మనం ఏమని పిలుస్తాం అంటే ప్రాసెసర్ అని పిలుస్తాం. ప్రాసెసర్. ఈ ప్రాసెసర్లు ఎలా ఉంటాయి అంటే, ఎస్, గతంలో P3 ప్రాసెసర్ ఉండేది, తర్వాత P4 ప్రాసెసర్లు వచ్చినాయి, తర్వాత ఎస్ ఫ్రెండ్స్ i3, తర్వాత కోర్ టు డ్యూయల్ ప్రాసెసర్లు వచ్చినాయి, తర్వాత డ్యూయల్ కోర్ ప్రాసెసర్లు వచ్చినాయి, తర్వాత i3 ప్రాసెసర్లు వచ్చినాయి, i5 ప్రాసెసర్లు వచ్చినాయి, i7 ప్రాసెసర్లు వచ్చినాయి, i9 ప్రాసెసర్లు వచ్చినాయి, ఒక ప్రపంచం సృష్టిస్తున్నాయి. ఓకే, సో ఇలాగా ప్రాసెసర్లు ఇవన్నీ అంటే CPU. సో అలాగే ర్యామ్లు వచ్చేసరికి గతంలో చెప్పాలంటే చాలా చాలా 512 MB ర్యామ్ ఉండేవి. సింపుల్ గా 512 MB ర్యామ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటి, 1 GB ర్యామ్స్ ఉన్నాయి. ఎస్ 1 GB ర్యామ్స్ ఉన్నాయి. ఆ తర్వాత చూడండి 2 GB ర్యామ్స్ ఉన్నాయి, 4 GB ఉంటాయి, 8 GB, 16 GB, 32 GB, 64 GB ర్యామ్స్ కూడా ఉన్నాయి. ఎక్కడ మన ల్యాప్టాప్ లో మనం చూసేది ఇదే. ఓకే, ఇదే. అయితే ఇక్కడ ఈ CPU, ఈ ర్యామ్, ఓకే, వీటిని మనం సింపుల్ గా చెప్పాలంటే మన భాషలో, మీకు ఒక ల్యాప్టాప్ ఉంటే ఈ రెండింటిని మనం ఏమంటాం అంటే కాన్ఫిగరేషన్ అంటాం. ఏంటి, ఈ CPU ర్యామ్ ని మనం కాన్ఫిగరేషన్ అంటాం. మీరు ఎవరికైనా సరే ఒక ల్యాప్టాప్ పర్చేజ్ చేయడానికి వెళ్ళినప్పుడు అతను అడుగుతాడు, హే బాస్, ల్యాప్టాప్ కావాలా? అవును కావాలి. సరే కాన్ఫిగరేషన్ చెప్పండి అంటాడు వాడు. కాన్ఫిగరేషన్ చెప్పండి అన్నప్పుడు దాని అర్థం ఏంటంటే, నాకు CPU ఇలా ఉండాలి, నాకు ర్యామ్ ఇలా ఉండాలి, నాకు హార్డ్ డిస్క్ ఇలా ఉండాలని మీరు చెప్పడాన్నే కాన్ఫిగరేషన్ అంటాం. సో మొబైల్ కొనడానికి వెళ్ళినప్పుడేమో ఫీచర్స్ అడుగుతాడు, మొబైల్ ఫీచర్స్ ఎలా ఉండాలండి అంటాడు. ల్యాప్టాప్ కొనడానికి వెళ్ళినప్పుడేమో కాన్ఫిగరేషన్స్ అంటాడు. ఓకే, కాన్ఫిగరేషన్ ఇన్ ద సెన్స్ వాట్, ఇవి CPU ర్యామ్లు. అయితే ఇక్కడ కాన్ఫిగరేషన్స్ అని కనపడవు AWS లో. కాన్ఫిగరేషన్ అని కనపడదు, AWS భాష వేరే. ఈ కాన్ఫిగరేషన్ అనే దాన్నే AWS లో ఏమని పిలుస్తున్నాడంటే
ఇన్స్టాన్స్ టైప్ అని పిలుస్తున్నాడు. ఇన్స్టాన్స్ టైప్. ఎస్, AWS లో ఏమని పిలుస్తున్నాడు? ఇన్స్టాన్స్ టైప్. అంటే దాని అర్థం ఏంది? ఇన్స్టాన్స్ టైప్ అంటే కాన్ఫిగరేషన్. కాన్ఫిగరేషన్ అంటే అదే CPU RAM అంతే. ఎక్కడది? AWS టెర్మినాలజీ. ఎస్, దే క్రియేటెడ్ దేర్ ఓన్ టెర్మినాలజీ. They don't want to take other terminologies. No, AWS people designed like this. Okay, good. Instance type అంటే CPU RAM. సరే సార్, బాగుంది. మనకి CPU అనేది ఇలా ఉంది, RAM అనేది ఇలా ఉంది, కరెక్టే. మరి AWS లో ఎంత కెపాసిటీ గల CPUలు ఉన్నాయి? AWS లో ఎంత కెపాసిటీ గల ర్యామ్లు ఉన్నాయి? అసలు వాడు ఎంత ర్యామ్లు ఇస్తాడు మనకి? అసలు మనకి ఎంత సైజ్ ఆఫ్ CPUలు ఇస్తాడు? ఇవన్నీ చెప్పండి సార్. ఏం లేదు, సింపుల్ గా నేను చెప్తాను. ర్యామ్ వచ్చేసి ఇక్కడ AWS లో ర్యామ్. సో ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? Yes, sir. ఓకేనా? ముఖ్యంగా నాన్ సెన్స్ పనులు మాత్రం చేయొద్దు. నోట్బుక్ తీసుకోండి, రాయండి, శుభ్రంగా నేర్చుకోండి కోర్స్. అంతే, సింపుల్, వెరీ వెరీ సింపుల్. ఓకే, అంతా నాకు తెలుసు అనే భ్రమలో ఉండొద్దు. ఏమి నాకు తెలియదు, సార్ ఏదో చెప్తున్నాడు రాసుకోవాలి, అంతే. అలా ఉన్న వ్యక్తికే ఐటీ ఇండస్ట్రీ ఫిట్ అవుతాడు. అలా ఉన్న వ్యక్తే ఐటీ ఇండస్ట్రీలో లైఫ్ లాంగ్ సర్వే అవుతాడు. అదర్వైజ్ ఈగో ఫీలింగ్స్ పెట్టుకుంటే సర్వే అవటం కాదు కదా, ఇంటికి వెళ్ళిపోవాల్సిందే. ఐటీలో కన్ఫర్మ్, నో డౌట్ ఎట్ ఆల్. సో మెనీ పీపుల్ ఇంటికి వెళ్ళిపోతారు. ఈగో ఫీలింగ్, ఈగో, నో నీడ్ టు అప్గ్రేడ్ దేర్ స్కిల్స్, ఇంటికి వెళ్ళిపోవటమే, అంతే. ఓకే, గుడ్. సరే, ర్యామ్. మరి సార్, ర్యామ్ అనేది మనకి AWS లో ఎలా ఉంటుంది? వాడు మనకి ఎలాంటి ర్యామ్స్ ఇస్తాడు అంటే, వాడు ఏమి ఇస్తాడంటే 512 MB ర్యామ్లు ఇస్తాడు బాస్. 512 MB ర్యామ్ ఉంది. ఓకే, ఆ తర్వాత 512 MBలే కాకుండా మనకి 1 GB ర్యామ్స్ ఉన్నాయి. ఎస్ 1 GB ర్యామ్స్ ఉన్నాయి. అలాగే 2 GB ర్యామ్స్ ఉన్నాయి. ఓకే ఓకే. ఆ తర్వాత సరే, ఇంకా ఎలా డాష్ 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 1 TB ర్యామ్స్ ఉన్నాయి. 1 TB ర్యామ్స్ ఉన్నాయి. ఎస్ 2 TB ర్యామ్స్ ఉన్నాయి. ఎక్కడ? AWS లో. 3 TB ర్యామ్స్ ఉన్నాయి. టెరాబైట్స్, TB. సో 4 TB ర్యామ్స్ ఉన్నాయి. 6 TB ర్యామ్స్ ఉన్నాయి. 6 TB ఫైనల్. అంటే 512 MB మొదలుకొని 6 TB ర్యామ్లు కూడా మనకి AWS లో ఉన్నాయి అందుబాటులో. యూ కెన్ యూటిలైజ్ దాట్. మంచి ర్యామ్ కావాలన్నప్పుడు తీసుకోండి, బట్ కాస్ట్ కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు 1 TB ర్యామ్ కి ఒకలాగా కాస్ట్ ఉంటుంది, 6 TB ర్యామ్ కి ఒకలాగా కాస్ట్ ఉంటుంది. సో యాజ్ ఫర్ ద బిజినెస్ స్టాండర్డ్స్, యాజ్ ఫర్ ద బిజినెస్ ఫంక్షనాలిటీ మనం తీసుకుంటాం. యాజ్ ఫర్ ద క్లయింట్ బిజినెస్, ఒక క్లయింట్ బిజినెస్ అనేది ఈ రోజు 100 కోట్ల మంది ఉపయోగిస్తున్నారు. 100 CR పీపుల్ ఆర్ యూజింగ్ దిస్ క్లయింట్ బిజినెస్. ఈ క్లయింట్ బిజినెస్ 100 CR కాబట్టి నేనేం చేస్తాను? 100 CR పీపుల్ ఆర్ యూజింగ్ దిస్ బిజినెస్. మరి 100 అంటే దగ్గరగా 100 కోట్ల మంది ఈ బిజినెస్ ఉపయోగించేటప్పుడు, ఆ 100 కోట్ల మంది ఒకేసారి లోడ్ పడ్డప్పుడు సర్వర్లకి ఏం అవ్వకుండా ఉండటానికి, పూర్తి స్థాయిలో పనిచేయడానికి ఎక్కువ కెపాసిటీ సర్వర్లు నేను తీసుకుంటాను. చెప్తాను నేను ఎలాంటి సర్వర్లు తీసుకోవాలి, ఎలాంటి సర్వర్లు ఎవరికి ఇవ్వాలనేది నేను సజెస్ట్ చేస్తాను ఇప్పుడే, నోట్ ఇష్యూ. ఇప్పుడు 1 TB తీసుకుంటావా? యాజ్ ఫర్ యువర్ బిజినెస్ రిక్వైర్మెంట్. నీ బిజినెస్ 200 crores పీపుల్ యూజ్ చేస్తున్నారు, మరి ఎలాంటి ర్యామ్స్ కావాలి చూసుకోవాలా. సో నా బిజినెస్ జస్ట్ లైక్ 2 lakhs పీపుల్ యూజ్ చేస్తున్నారు, మరి ఇలాంటి వాడికి 6 TB ర్యామ్ ఎందుకు? కస్టమర్లు పెరిగినప్పుడు పెంచుదాం, అంతే. అలాగా మనం చూస్తాం. యాజ్ అ క్లౌడ్ ఇంజనీర్, దిస్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. సరే, ఇట్లాగనమాట. సో ఇది అయితే ఇక్కడ ఫ్రెండ్స్ మీరు చూడండి, సింపుల్ గా నేను చెప్తాను. సింపుల్ గా ఇక్కడ ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మనకి సింపుల్ వేలో చెప్పాలంటే చూడండి, ఆ CPU ఉంది, CPU, దీన్నే మనం ఏమంటాం? ప్రాసెసర్ అంటాం. మీ ల్యాప్టాప్ నుంచి నేను సర్వర్కి వస్తాం, ప్రాసెసర్ అంటాం. మీ ల్యాప్టాప్ లో ప్రాసెసర్లు ఏముంటాయి అంటే, గతంలో అయితే P3 P4 డ్యూయల్ కోర్ టు డ్యూయల్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే i3 ప్రాసెసర్లు ఉంటాయి మీ ల్యాప్టాప్ లో. అవే కాకుండా i3 కాకుండా i5 ఉండొచ్చు మీ ల్యాప్టాప్ లో. ఓకే, i5 కాకుండా మీ ల్యాప్టాప్ లో i7 ఉండొచ్చు. i7 కాకుండా మీ ల్యాప్టాప్ లో i9 ప్రాసెసర్లు కూడా ఉండొచ్చు. ఓకే, i3 ఉండొచ్చు, i5 ఉండొచ్చు, i7 ఉండొచ్చు, i9 ప్రాసెసర్లు ఉండొచ్చు. దీన్నే మనం CPU అంటాం. ఓకే, గుడ్. దీన్నే మనం CPU అంటాం. అయితే ఈ i3 ప్రాసెసర్ అయినా, i5 ప్రాసెసర్ అయినా, i7 ప్రాసెసర్ అయినా, ఇది 2 core CPU ఆర్ 4 core CPU ఆర్ 8 core CPU ఆర్ 12 core CPU, ఇలా కోర్స్ ఉంటాయి అన్నమాట CPU లో. i3 ప్రాసెసరే, బట్ అది 2 core ప్రాసెసరా,
4 కోర్ ప్రాసెసరా, 8 కోరా, 12 కోరా? అంటే దాని అర్థం ఏంది? 2 కోర్ అంటే 2 కోర్ సిపియు అన్నా ఉంటే అర్థం ఏం తెలుసా? 2 సిపియులు ఉన్నాయి దీనిలో అర్థం. 4 కోర్ సిపియు అన్నా మనకు అర్థం ఏంది? 4 సిపియులు కలిపి ఉంటాయి అని అర్థం. 4 సిపియులు అట్లా. 4 కోర్ సిపియు, ఎస్. 2 కోర్ సిపియు అంటే 2 కోర్లు సిపియు, 2 సిపియులు అటాచ్ అయ్యాయి. 8 కోర్ సిపియు అంటే ఎట్లా ఉంటుంది సార్? 8 సిపియులు ఉంటాయి. అంటే 8 సిపియులు అంటే ఎట్లా ఉంటుంది ఫంక్షనాలిటీ? ఎస్ రిక్వెస్ట్ వస్తుంది, ఎస్ ఎగ్జిక్యూషన్ జరిగిపోతూ ఉంటుంది. అంటే 12 కోర్ సిపియు, 12 కోర్ సిపియు అంటే 12 సిపియులు ఉంటాయి మిక్సింగ్. మనం ఎన్ని రిక్వెస్ట్లు ఇచ్చినా సిపియుకి డౌన్ అవుతాయి యాక్చువల్గా. అంటే యూటిలైజేషన్ టోటల్ గా చెప్పాలంటే దాని మీద ప్రభావం పడదా. 12 కోర్ సిపియు అట్లా వాడుతారు మనకి. అయితే మన ల్యాప్టాప్ లో ఏ కోర్ సిపియు ఉందో మనం చూసుకోవాలా. ఇప్పుడు నాది i5 అవ్వచ్చు, నా ల్యాప్టాప్ i7 అవ్వచ్చు, కానీ నీకు 2 కోర్ సిపియు ఉందా లేదా 4 కోర్ సిపియు ఉందా తెలుసుకోవాలా. ఏది? ప్రాసెసర్ i5, ప్రాసెసర్ i7, ప్రాసెసర్ i9, బట్ ఏ కోర్ సిపియు ఉంది నీ ల్యాప్టాప్ లో తెలుసుకోవాలా. అది 2 కోరా, 4 కోరా, 6 కోరా, 8 కోరా, 12 కోరా తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే అప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలంటే MS Info 32కి వెళ్ళాలి. ఎస్ ఫ్రెండ్స్, స్క్రీన్ కనిపిస్తుందా ఫ్రెండ్స్ మీకు? ఎస్ Yes, sir. స్క్రీన్ కనిపిస్తుందా? ఓకే. సో జనరల్ గా మనకి చూడండి, యాక్చువల్ గా ఇప్పుడు నేనేం చెప్పానంటే MS Info 32 ఈ కమాండ్ టైప్ చేయాలా. సో దిస్ కమాండ్ విల్ గివ్ యూ ద హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ ఇన్సైడ్ యువర్ ల్యాప్టాప్. నీ ల్యాప్టాప్ లో ఉన్న హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తుంది MS Info 32. సరే, MS Info 32 ఎక్కడ టైప్ చేయాలి సార్? రన్ కమాండ్ విండో. ఓకే సార్, అసలు రన్ కమాండ్ విండో ఎలా వస్తుంది అది చెప్పండి. ఫస్ట్ స్టార్ట్ బటన్ ప్లస్ ఆర్ నొక్కాల. స్టార్ట్ ప్లస్ ఆర్ ప్రెస్ చేస్తే ఇట్ ఓపెన్స్ రన్ కమాండ్ విండో. వాట్ ఇస్ దిస్? ఇట్ ఓపెన్స్ రన్ కమాండ్. రన్ కమాండ్ విండో. ఆ వచ్చిన రన్ కమాండ్ విండోలో జస్ట్ టైప్ MS Info 32. ఎస్. చాలా మందికి పాపం స్టార్ట్ బటన్ అంటే తెలియదు, హోమ్ బటన్ అంటే తెలియదు, విండోస్ బటన్ అంటే తెలియదు. వాళ్ళందరి కోసం మళ్ళీ చెప్తా. హోమ్ బటన్, స్టార్ట్ బటన్, విండోస్ బటన్. సార్ ఈ విండోస్ బటన్, స్టార్ట్ బటన్, హోమ్ బటన్ మాకు ఎక్కడ ఉంటాయి సార్ అంటే వాళ్ళ కోసం నేను చూపిస్తున్నా చూడండి. చూడండి యాక్చువల్గా. సో దిస్ ఇస్ యువర్, చూడండి కీబోర్డ్ చూపిస్తాను మీకు. ఓకే, కీబోర్డ్. సో దిస్ ఇస్ అవర్ కీబోర్డ్. ఓకే, తప్పదు వినాలి. ఈ కీబోర్డ్ లో స్టార్ట్ బటన్ అంటే తెలియని చాలా మంది ఉన్నాయా. ఇక్కడ ఇది స్పేస్ బార్, దాని పక్కనే ఆల్ట్ ట్యాబ్ ఉంటుంది. ట్యాబ్ పక్కనే ఉండేదే స్టార్ట్ బటన్, విండోస్ బటన్, హోమ్ బటన్. వాడు ఎవడు ఏ పేరుతో పిలిచినా నువ్వు దాన్ని ఐడెంటిఫై చేయగలిగే ఉండాలి. హోమ్ బటన్ అంటే హోమ్ బటన్ అది ఎక్కడుంది? ఎక్కడ లేదు కదా అనకూడదు దయచేసి. హోమ్ బటన్ అన్నా, విండోస్ బటన్ అన్నా, స్టార్ట్ బటన్ అన్నా ఇదే నీ ల్యాప్టాప్ లో. ఎక్కడ ఆ టాస్క్ ఏదైతే ఉందో ఇక్కడ స్పేస్ బార్ పక్కన ఆల్ట్ ఉంటుంది, ఆల్ట్ పక్కనే అది ఉంటుంది. కన్ఫర్మ్, ఇది మోడల్. ఓకేనా? దయచేసి కన్ఫ్యూజ్ అవ్వద్దు, కంగారు పడొద్దు. అది ప్రెస్ చేసిన వెంటనే ఇది ఇలా వస్తుంది చూసారా. దిస్ ఈజ్ అవర్ రన్ కమాండ్ విండో. సో ఈ వచ్చిన రన్ కమాండ్ విండోలో అప్పుడు నేనేం చేస్తానంటే MS Info 32 టైప్ చేస్తాను. ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా, ఇలాగ టైప్ చేసా అంతే. సో ఇక్కడ మనకి చూపిస్తుంది. ఏమని చూపిస్తుంది అంటే, బాబు చూడు, యాక్చువల్గా అమ్మా నువ్వు i7 ప్రాసెసర్ వాడుతున్నావు, కరెక్టే, బాగుంది. కానీ ఇక్కడ 2 కోర్స్ CPU అనమాట. 2 కోర్స్ ఇక్కడ చూసారా, ఇక్కడ 2 కోర్లు మాత్రమే. అంటే ఇప్పుడు నీకు 2 CPUలు నీ దగ్గర ఉన్నాయి అంతే. 4 కోర్ కాదా? నో, 2 కోర్ మాత్రమే. అయితే ప్రైస్ తగ్గిద్ది. అదే నేను 12 కోర్ వాడితే ప్రైస్ పెరిగిద్ది. చాలా మంది అంటారు, ఏమయ్యా మా ఫ్రెండ్కి ల్యాప్టాప్ ఇస్తే i7 ప్రాసెసర్ ఇచ్చావు, బ్రహ్మాండంగా పనిచేస్తుంది, నువ్వేంది 45,000కి ఇచ్చావు, ఇప్పుడు ఏంది i7 ప్రాసెసర్ మళ్ళీ 60,000 చెప్తావు. అమ్మా, i7 ప్రాసెసర్ గతంలో అమ్మాను, కానీ దానికి 2 కోర్ CPU ఇచ్చా అతనికి. ఇప్పుడు i7 ప్రాసెసరే నా దగ్గర ఉంది, కానీ ఇక్కడ 12 కోర్ CPU ఉంది. దట్ మీన్స్ వాట్, 12 CPUలు మిక్స్ అయినాయి అనమాట. అంటే అంత అద్భుతంగా పనిచేస్తుంది, అంత ఫాస్ట్ గా పనిచేస్తుంది. మనం ఇచ్చిన వర్క్ ఇచ్చినట్టు ఎగ్జిక్యూషన్ చేస్తూ ఉంటది. స్లో అనేది వినపడదు అనమాట నీ ల్యాప్టాప్ లో. కాబట్టి
నీకు 2 కోర్ సిపియు అంటే 2 సిపియులు ఉంటాయి, 2 కోర్ సిపియు. 12 కోర్ సిపియు అంటే ఎస్ 12 సిపియులు ఉంటాయి. సో 12 సిపియులు 2 కోర్ 2 సిపియులు. ప్రాసెసర్ మాత్రం i7. అర్థమే, ఇది మాత్రం i7. ఓకే, అంటే ఇక్కడ డిఫరెన్స్ ఏంది? ఇదేమో 2 కోర్ సిపియు, ఇదేమో 12 కోర్ సిపియు. కాబట్టి దీనికి ప్రైస్ ఎక్కువ ఉంటుంది, దీనికి ప్రైస్ తక్కువ ఉంటుంది. యాక్చువల్గా చెప్పాలంటే i7. చాలా మందికి పాపం ఇది తెలియదు. ఇది 12 కోరు ప్రైస్ ఎక్కువ, ఇది 2 కోరు ప్రైస్ తక్కువ. మరి పర్ఫార్మెన్స్ వచ్చేలేకే ఎస్ ఇది పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటుంది, ఇది పర్ఫార్మెన్స్ కొంచెం స్లో ఉంటుంది అనమాట. ఎందుకు? ఇది 2 సిపియులే దీంట్లో ఉన్నది. 4 ఇక్కడ 12 సిపిఎస్ వేరు, 2 సిపియులు వేరు అనమాట. అట్లా. సో ఈ విధంగా మనం కోర్స్ గురించి అర్థం చేసుకోవాలి. కోర్ 2 కోర్. సార్ ఇప్పుడు AWS లో ఎలా ఉంటాయి సార్? AWS లో సింగిల్ కోర్ సిపియు, 1 కోర్ సిపియు ఉంది, 2 కోర్ సిపియు ఉంది, 3 కోర్ సిపియు ఉంది, 4 కోర్ సిపియు ఉంది. లాస్ట్ అంతా డాష్ 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 4 కోర్ సిపియు ఉంది. అయ్యో, అంత కెపాసిటీ గల సిపియులు ఉన్నాయి. 4 కోర్ సిపియు. ఎస్ 4 సిపియు. అర్థమైందా ఫ్రెండ్స్? 4 సిపియులు కూడా ఉన్నాయి. నువ్వు వాడుకోవాలంటే నీ బిజినెస్ అవసరాలకి వాడుకో, నో ప్రాబ్లం, నో ఇష్యూ. అర్థమైందా? ఎస్ అంటే సింగిల్ కోర్ నుంచి 4 గా ఉన్నాయి. సో ఇప్పుడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం సిపియు అనేది సింగిల్ కోర్ నుంచి ఎస్ మధ్యలో 4 సిపియులు ఉంటాయి. వాటి మధ్యలో ఏదైనా సరే మీరు వాడుకోవచ్చు, నో ప్రాబ్లం. మరి ర్యామ్లు ఎలాగుంటాయి? ర్యామ్లు అనేది 512 MB నుంచి మొదలు పెట్టుకొని డాష్ 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 6 టెరాబైట్ ర్యామ్లు కూడా ఉంటాయి. దాన్ని మనం ఆ రేంజ్ని మనం వాడుకోవచ్చు. మరి ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేది డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి, వాడుకోవచ్చు, నో ప్రాబ్లం. సో మేజర్గా మనం ఒక సర్వర్ తయారు చేసేటప్పుడు దానిలో సిపియు ఎలా ఉండాలి, దానిలో ర్యామ్ ఎలా ఉండాలి, దానిలో ఓఎస్ ఎలా ఉండాలి తెలుసుకోవాలి. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3. ఎస్ ఓకే. సో ఇప్పుడు యాక్చువల్గా సిపియు ర్యామ్ని రెండింటిని కలిపి నేను ఏమని పిలుస్తానంటే ఇన్స్టాన్స్ టైం అంటే. ఓఎస్ నేను ఏమని పిలుస్తానంటే AMI, అమెజాన్ మిస్. అట్లా. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఆర్ యూ అండర్స్టాండింగ్ ఆర్ నాట్? క్లియర్? ఓకే, క్లియరా? Yes, sir. ఓకే, గుడ్. సో జనరల్గా సరే నేను చెప్తాను చక్కగా వినండి. సింపుల్గా మనకి ఇదిగోండి, మనకి ఒక డిమార్ట్ ఉంది బాస్, డిమార్ట్. ఓకే, డిమార్ట్ అంటాం దీన్ని. ఈ డిమార్ట్ బెంగళూరులో ఉంది. బెంగళూరులో కూడా మనకి అది ఎలక్ట్రానిక్ సిటీలో ఉంది ఒకటి. ఇదే డిమార్ట్ మనకి మార్తాలి అనే ఒక లొకేషన్ ఉంది, బెంగళూరు ఒక లొకేషన్. సో ఇక్కడ డిమార్ట్ మార్తాలి, ఇక్కడ డిమార్ట్ ఎలక్ట్రానిక్ సిటీ, 2 డిమార్ట్లు ఉన్నాయి అనుకుంటే, సో ఈ డిమార్ట్ లో సేల్స్ ఎంత ఉంది, ఈ డిమార్ట్ లో సేల్స్ ఎంత ఉంది తెలుసుకోవాలా. ఎక్కడికి అంటే 10 PM కల్లా తెలిసిపోవాలి నాకు. ఎస్ ఐఎమ్ ఏ డిమార్ట్ ఓనర్, ఐ వుడ్ లైక్ టు నో దిస్ సేల్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ 10 PM. 10 PM లో డాష్ బోర్డ్ రూపంలో తెలియాలి. అంటే ఇక్కడ సేల్స్ ఎంత, ఇక్కడ సేల్స్ ఎంత. అదే విధంగా హైదరాబాద్ లో ఎక్కడ ఎల్బీ నగర్ లో సేల్స్ ఎంత ఉంది, కోటిలో సేల్స్ ఎంత ఉంది, తర్వాత అమీర్పేటలో సేల్స్ ఎంత ఉంది, ఆ తర్వాత డిఫరెంట్. ఆ తర్వాత కరీంనగర్ లో కూడా డిమార్ట్ ఉంది, కరీంనగర్ లో డిమార్ట్ లో సేల్స్ ఎంత ఉంది, ఆ తర్వాత వరంగల్ లో డిమార్ట్ లో సేల్స్ ఎంత ఉంది, ఆ తర్వాత ఖమ్మంలో ఇట్లా అనమాట. సో నా బిజినెస్ ఫంక్షనాలిటీ, నా బిజినెస్ ఏదైతే నడుస్తూ ఉందో డిఫరెంట్ బ్రాంచెస్ లో, ఆ బ్రాంచెస్ లో జరిగే ప్రతి సేల్స్ ని పూర్తి స్థాయిలో నేను ఒక్క సింగిల్ టేక్ లో చూడగలగాలి. ఐఎమ్ ఏ డిమార్ట్ ఓనర్, సింగిల్ టేక్ లో. అంతేగాని నాకు ఈ నాన్ సెన్స్ పనులను వద్దు. అంటే ఎక్కడ తెలుసుకోవాలంటే డాష్ బోర్డ్ లాగా కనపడాలి. అది డాష్ బోర్డ్ మోడల్లో కనపడాలి, డాష్ బోర్డ్ ఎస్ సార్, నో డాష్ బోర్డ్ రూపంలో ఇవన్నీ కనపడాలి, సేల్స్ రిపోర్ట్ మొత్తం. సో జనరల్ గా ఈ డాష్ బోర్డ్ రూపంలో డేటాని చూడటానికి మనము ఫ్రెండ్స్ డేటాని చూడటానికి ఒక టూల్స్ ఉపయోగిస్తాం, కొన్ని టూల్స్. అంటే ఈ డేటాని సింపుల్ గా చూసే విధానాన్ని మనం ఏమంటామంటే డేటా విజువలైజేషన్ అంటాం. వాట్ ఇస్ దిస్? ఇదే సేల్స్ రిపోర్ట్ ఇలా చూడటాన్నే డేటా విజువలైజేషన్ అంటాం. ఎస్ ఈ డేటా విజువలైజేషన్ అంటే డాష్ బోర్డ్ ఇలా చూడటం, మన సేల్స్ రిపోర్ట్ ని డాష్ బోర్డ్ రూపంలో చూస్తాం, దాన్నే డేటా విజువలైజేషన్ అంటాం. ఆ డేటా విజువలైజేషన్ చేసుకోవడానికి, చూడడానికి మనం టూల్స్ ఉపయోగిస్తాం. టూల్స్ ఉపయోగిస్తే మనం ఇదిగో ఈ సేల్స్ రిపోర్ట్ మొత్తం డాష్ బోర్డ్ రూపంలో చూడొచ్చు.
అర్థమైందా? దానినే మనం డేటా విజువలైజేషన్ అంటాం. దట్స్ ఇట్. డేటా విజువలైజేషన్ కోసం కొన్ని టూల్స్ ఉన్నాయి మార్కెట్లో. అలాంటి టూల్స్ పేరే పవర్ బిఐ, అలాంటి టూలే ట్యాబ్లు, అలాంటి టూలే ఇట్లా ఉన్నాయి పవర్ బిఐ, ట్యాబ్లు. ఈ టూల్స్ దేనికోసం ఉపయోగిస్తామంటే ఇదే డేటా విజువలైజేషన్ కోసం డాష్ బోర్డ్స్ తయారు చేస్తాం అంతే. దట్ ఈస్ దేర్ డ్యూటీ, దేర్ రెస్పాన్సిబిలిటీ. సో ఇలా చేసే వ్యక్తినే మనం ఇంకో భాషలో ఏమైనా పిలుస్తామంటే డాటా అనలిస్ట్ ఆర్ డేటా అనలిస్ట్. డేటా అనలిస్ట్ అన్న డాటా ఏదైనా ఒకటే. అర్థమైందా? కొంతమంది ఫ్యాషన్ గా డాటా, కొంతమంది ఫ్యాషన్ గా డేటా, ఏదైనా అయితే ఏం కాదు. డేటా అనలిస్ట్ చేసే వర్క్ ఏంటంటే జరిగిన విషయాల్ని, జరిగిపోయిన పనుల్ని ఆ మొత్తాన్ని తీసుకొని విజువలైజేషన్ రూపంలో మనకు అందిస్తాడు. అదే డేటా అనలిస్ట్ చేసే పని. అతనే పవర్ బిఐ నేర్చుకున్న వ్యక్తి, అతనే పవర్ బిఐ డెవలపర్ అంటారు. ఆ పవర్ బిఐ అనే కోర్సు నేర్చుకోవడానికి నీకేం కావాలంటే ఎస్క్యూఎల్ బాగా రావాలి. ఆ తర్వాత ఎస్క్యూఎల్ బాగా రావాలి. డిబిఎంఎస్ గురించి కొంచెం పట్టుండాలి. ఓకే. ఆ తర్వాత ఎక్సెల్ కొంచెం బాగా తెలుసుండాలి. ఆ తర్వాత మీరు పవర్ బిఐ గాని, ట్యాబ్లు గాని నేర్చుకోవాలి. సో ఒక ప్రాజెక్ట్ లో పవర్ బిఐ వాడతాం, నీకు ఆ రూల్ వస్తుంది. ఇంకో ప్రాజెక్ట్ లో ట్యాబ్లు వాడతాం, నీకు అది ఇస్తారు. పొరపాటు నీ దగ్గర ట్యాబ్లు లేకపోతే నిన్ను తీసి పక్కన ఇసిరిపడేసి ట్యాబ్లు నేర్చుకొని బయటికి రాని అంటారు. అట్లా కన్ఫర్మ్ డౌట్ లేదు. ఇలా కూడా జరుగుతాయి అన్నమాట. ఇప్పుడు మరి పవర్ యాప్స్ వచ్చింది. పవర్ యాప్స్ లో మళ్ళీ ఓకే. సో అయితే ఇప్పుడు ఇదంతా కూడా ఏడబ్ల్యూఎస్ వాడు గమనించాడు. ఏడబ్ల్యూఎస్ వాడు గమనించి అరే డేటా విజువలైజేషన్ కోసం ఇన్ని టూల్స్ ఉపయోగిస్తున్నాడే, మరి ఈ పవర్ బిఐ అనే టూల్స్ కాస్ట్ ఉంది కదా. ఎస్ కాస్టే. పవర్ బిఐ టూల్ ఒకసారి కొనుక్కుంటే ఇక మళ్ళీ దాన్ని మనం ఉపయోగించుకోవాలా, మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలంటే లైసెన్స్ మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలా ఇయర్లో, ఈ సంవత్సరానికి ఒకసారి. లెట్స్ సే సపోజ్ దీని కాస్ట్ ఒక 10 lakhs అనుకుంటే మళ్ళీ 10 lakhs నెక్స్ట్ ఇయర్ కట్టాలా, మళ్ళీ 10 lakhs నెక్స్ట్ ఇయర్ కట్టాలా. అంటే టూల్స్ కాస్ట్ పెరిగిపోతా ఉంది, లైసెన్స్ కాస్ట్ పెరుగుతూ ఉంది, రెన్యువల్ కాస్ట్ పెరుగుతూ ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎజ్యూమ్ దాట్. అప్పుడు ఏడబ్ల్యూఎస్ వాడు గమనించాడు. ఏడబ్ల్యూఎస్ వాడు గమనించి ఏం చేశాడంటే అరే బాబు, ఆ ఏడబ్ల్యూఎస్, నేను ఏడబ్ల్యూఎస్, నా పేరు ఏడబ్ల్యూఎస్, నేను నీకు ఒక సర్వీస్ ఇస్తా, తీసుకో, డేటా విజువలైజేషన్ కోసం వాడుకో అన్నాడు. ఓకే, డేటా విజువలైజేషన్ కోసమే ఒక సర్వీస్ ఇస్తున్నాడు. ఎవరు? ఏడబ్ల్యూఎస్ వాడు. ఆహా, మరి ఆ సర్వీస్ పేరేంది? క్విక్ సైట్. ఏం సర్వీస్ అది? క్విక్ సైట్. మరి ఈ క్విక్ సైట్ అనేది ఉపయోగించి డేటా విజువలైజేషన్ చేయొచ్చా? చేయొచ్చు. చేసిన తర్వాత మనం ఎంతసేపు ఎంతైతే వాడుకుంటాం అంత బిల్లు పే చేస్తాం అంతే. క్విక్ సైట్ ఈజ్ ఎ సర్వీస్ ఇన్సైడ్ ఏడబ్ల్యూఎస్. దేనికోసం ఇది? డేటా విజువలైజేషన్ కోసం. మరి టూల్స్ అవసరంలే, ఈ సర్వీస్ ఉపయోగిస్తే చాలు మనం ఎక్సలెంట్ డాష్ బోర్డులు తయారు చేసుకోవచ్చు. అయితే ఈ డాష్ బోర్డు తయారు చేసుకొని మనం డాష్ బోర్డు చక్కగా ఉపయోగించుకోవచ్చు. అయితే మనకి 1 hour యూటిలైజ్ చేసుకుంటే 1 hour బిల్లే పే చేయాలా, 2 hours చేసుకుంటే 2 hours బిల్లే పే చేయాలా, 3 hours అట్లా అవర్లీ బిల్లింగ్ అన్నమాట. సో నేను టూల్స్ కొనాల్సిన అవసరంలా, నేను ఈరోజు ట్యాబ్లు టూల్ కొంటా, లేదు నెక్స్ట్ అంటే పవర్ బిఐ టూల్ కొంటా. బట్ ఇక్కడ అవసరంలా, టూల్స్ కాస్ట్ తగ్గింది అనమాట. అంటే క్విక్ సైట్ అనేది ఒక టూల్ లాగా ఒక పనిచేస్తుంది. అంటే దీన్ని ఇక్కడ మనం ఏడబ్ల్యూఎస్ లో సర్వీస్ అని పిలుస్తాం. This is one of the service in AWS which will give you a dashboards. Yes, by using this QuickSight we can create a dashboards. అంతే సింపుల్ గా. ఓకే, అంటే ఏదైనా ఒక సర్వీస్ దేనికి ఉంది? ఒక పర్పస్ కోసం ఉంది. డాష్ బోర్డ్ తయారు చేయడానికి క్విక్ సైట్ అనే సర్వీస్ ఉంది. సో ఇప్పుడు సపోజ్ కొంతమంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్ తయారు చేయాలనుకున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్ తయారు చేయడానికి ఏడబ్ల్యూఎస్ లో కొన్ని సర్వీసులు ఉన్నాయి. లేదు నేను డేటా సైన్స్ అంటున్నాడు. డేటా సైన్స్ కోసం కొన్ని సర్వీసులు ఉన్నాయి ఏడబ్ల్యూఎస్ లో. ఓకే, అంటే డిఫరెంట్ సర్వీసులు ఉన్నాయి ఏడబ్ల్యూఎస్ లో. అలాగే ఇక్కడ ఏడబ్ల్యూఎస్ వాడు కూడా ఒక సర్వీస్ రిలీజ్ చేశాడు. ఆ సర్వీస్ పేరే EC2. వాట్ ఈస్ ది సర్వీస్ నేమ్? EC2. EC2 అంటే ఏం సార్? EC2 ఈజ్ ఎ సర్వీస్ నేమ్. EC2 ఈజ్ ఎ సర్వీస్ నేమ్. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ EC2 వీ కెన్ క్రియేట్ ఎ సర్వర్స్. ఓకే, ఈ సర్వీస్ ఉపయోగించి సర్వర్లు తయారు చేస్తాం మనం. EC2 is one of the service in AWS. With the help of this EC2 service, we can create a servers, any number of servers. అలాగనమాట. అలాగే AWS లో మనకి S3 అనే ఒక సర్వీస్ ఉంది. ఏం సార్ S3 ఏంది? ఇది ఒక సర్వీస్. దీన్ని ఉపయోగించి ఏం చేస్తాం మనం? we can create a unlimited storage. We can create a unlimited storage in AWS. అర్థమైందా?
ఏడబ్ల్యూఎస్ లో మళ్ళీ ఒక సర్వీస్ ఉంది, దాని పేరు ఆర్డిఎస్ అనేది ఒక సర్వీస్ ఉంది. దీన్ని ఉపయోగించి మళ్ళీ మనం ఏం చేస్తాం, డిబి సర్వర్లు తయారు చేస్తాం, డేటాబేస్ సర్వర్లు. అంటే ఏడబ్ల్యూఎస్ అనేది ఏంది, ఒక కలెక్షన్ ఆఫ్ సర్వీసెస్. ఫస్ట్ సర్వీస్ S3, రెండో సర్వీస్ EC2, మూడో సర్వీస్ RDS, నాలుగో సర్వీస్ అలా అలా అరే చాలా సర్వీసులు ఉన్నాయి ఏడబ్ల్యూఎస్ లో. అంటే 200కి పైగా సర్వీసులు ఉన్నాయి ఏడబ్ల్యూఎస్ లో. అంతే. ఆ 200 సర్వీసులు పూర్తి స్థాయిలో ఒక వ్యక్తే నేర్చుకోడు, కానీ మనము ఏడబ్ల్యూఎస్ ని పూర్తి స్థాయిలో ఒక 10 సర్వీసులు నేర్చుకుంటే సెట్ అవ్వచ్చు. 10 సర్వీసులు చాలు మనకు. అర్థమైంది? ఇట్లాగా ఏడబ్ల్యూఎస్ లో చాలా సర్వీసులు ఉన్నాయి, బట్ 10 సర్వీసులు నేర్చుకుంటే మనకు ఒక రోల్ వస్తుంది, మనం జాబ్ చేయొచ్చు ఈజీగా. అదే అడ్మిన్ రోల్, యాక్చువల్గా అడ్మిన్ రోల్. ఎస్, అట్లా అన్నమాట. సో నేను దాన్ని చెప్తా. సో ఇప్పుడు మీకు అర్థమైన భాష ఏంటంటే, AWS is nothing but a collection of services. With the help of these services, I can create a servers. With the help of these services, I can create a storage. With the help of these services, I can create a DB servers. ఇలాగా. సో ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? క్లియరా? అర్థమవుతుందా? Yes, sir. EC2. What is meant by EC2? EC2 stands for Elastic Compute Cloud. EC2 stands for Elastic Compute Cloud. What is the purpose of this EC2? Yes, EC2 is one of the major service in AWS cloud. Okay, ఒక మేజర్ సర్వీస్ ఇది AWS లో. సో by using EC2 service, we can create a servers. సరే, EC2నే అందుకోసం ఎస్ ఉంది, నేను చెప్తా. ఫస్ట్ సర్వర్లు we can create a servers. With the help of this EC2, we can create a server. సర్వర్లు తయారు చేయాలంటే EC2 అనే సర్వీస్ ఉపయోగించాలా, ఎక్కడ AWS లో. అంతే. డేటా విజువలైజేషన్ చేయాలంటే క్విక్సైట్ సర్వీస్ ఉపయోగించాలా. స్టోరేజ్ తీసుకోవాలంటే S3 సర్వీస్ ఉపయోగించాలా. డిబి సర్వర్లు తయారు చేయాలంటే RDS అనే సర్వీస్ ఉపయోగించాలా. సింపుల్ గా ఇలాగా చాలా సర్వీసులు నేను ఇంట్రొడ్యూస్ చేస్తాను, నో ప్రాబ్లం. సో దీనిని బట్టి మీకు ఏమర్థం అవుతుంది, EC2 is one of the service. సో సార్, EC2 అనే సర్వీస్ మనకు ఎక్కడ కనపడింది సార్? ఏం లేదు, EC2 అనే సర్వీస్ మీకు ఎక్కడ కనపడింది అంటే, ఎస్ ఫ్రెండ్స్, మీరు AWS లో లాగిన్ అయితే కనిపిస్తుంది అది. ఓకే, దట్ మీన్స్ వాట్ చెప్పాను కదా, మీరు AWS లో ఒక అకౌంట్ తీసుకోవాలి. AWS అకౌంట్ తీసుకున్న తర్వాత aws.amazon.com టైప్ చేస్తారు మీ ల్యాప్టాప్ నుంచి. అలాగా ఇక్కడికి వెళ్తారు మీరు. దిస్ ఇస్ అన్ AWS ప్లేస్. ఓకే, సో వెళ్ళంగానే డైరెక్ట్ గా ఇక్కడ EC2 అనే సర్వీస్ మీకు కనపడుతుంది. సింపుల్ గా కనిపించలేదు అంటే ఇక్కడ AWS లో సెర్చ్ బాక్స్ ఉంటుంది, సెర్చ్ బాక్స్. ఆ సెర్చ్ బాక్స్ లో EC2 అని టైప్ చేస్తే చాలు, చక్కగా EC2 ఓపెన్ అయిపోతుంది. సో మీరు ఎప్పుడైనా సరే AWS లో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత EC2 అనే సర్వీస్ టైప్ చేయాలి, ఇన్ కేసు లేకపోతే సెర్చ్ బాక్స్ లో. ఆ తర్వాత EC2 డాష్ బోర్డ్ ఓపెన్ అయింది. ఎస్, EC2 డాష్ బోర్డ్ ఓపెన్ అయింది. ఇక్కడ మీకు ఇక్కడ లాగిన్ అయిన తర్వాత EC2 అనే సర్వీస్ కనపడింది. ఆ సర్వీస్ ని మీరు క్లిక్ చేస్తే వెంటనే డాష్ బోర్డ్ కనపడుతుంది. దిస్ ఇస్ ఎ డాష్ బోర్డ్. ఎస్, దిస్ ఇస్ EC2 డాష్ బోర్డ్. వాట్ ఈస్ దిస్? EC2 డాష్ బోర్డ్. EC2 డాష్ బోర్డ్ లో ఒక ఆప్షన్ ఉంటుంది అన్నమాట. ఏమని? క్రియేట్ ఇన్స్టాన్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. క్రియేట్ ఇన్స్టాన్స్ అనే ఆప్షన్. ఎస్, క్రియేట్ ఇన్స్టాన్స్ అంటే ఏంది? బాబు సర్వర్లు తయారు చేయమ్మా అని ఒక ఆప్షన్ ఉంటుంది. అప్పుడు వెంటనే ఆప్షన్ మీరు క్లిక్ చేస్తే చాలు, అప్పుడు మీరు సర్వర్ తయారు చేసుకోవాలని ఆప్షన్ ఇచ్చారు కదా, వెంటనే అది అడిగిద్ది అనమాట. హే బాస్, ఈ సర్వర్ లో ఏ OS వేయాలి చెప్పు, ఈ సర్వర్ లో ఎంత CPU వేయాలి చెప్పు, ఈ సర్వర్ లో ఎంత ర్యామ్ వేయాలి చెప్పు, అసలు ఈ సర్వర్ లో ఎంత కెపాసిటీ హార్డ్ డిస్క్ వేయాలి చెప్పు, ఇవన్నీ అడిగిద్ది నీకు. ఇక ఫిల్ చేసుకొని వెళ్తూ ఉండటమే. ఫిల్ చేసుకొని వెళ్ళి సబ్మిట్ అనే బటన్ నొక్కితే చాలు, వన్ సర్వర్ విల్ బి క్రియేటెడ్ ఆటోమేటికల్లీ. ఎస్, సర్వర్ కి నేమ్ కూడా మనం వేయవచ్చు. అది డెవలప్మెంట్ సర్వరా, అది టెస్టింగ్ సర్వరా, అది ప్రీ ప్రొడక్షన్ సర్వరా. ఎస్, అది ప్రొడక్షన్ సర్వరా, ఆ పేరు కూడా ఇక్కడ మనం వేస్తాం. సర్వర్ కి పేరు కూడా మనం వేయవచ్చు. అట్లా అనమాట. సచ్ వే దట్ దే డిజైన్, AWS పీపుల్ డిజైన్
సో కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఏడబ్ల్యూఎస్ అనే కోర్స్ నేర్చుకున్నప్పుడు రియల్ టైమేనా అని అడగొద్దు ఎవరిని కూడా. ఏడబ్ల్యూఎస్ కోర్స్ నేర్చుకుంటున్నామంటే అది రియల్ టైమే, 1000% రియల్ టైం. చిన్న ఇంచ్ కూడా తేడా ఉండదు. ఇక్కడ ఏదైతే మీరు స్క్రీన్ చూస్తారో లోపల కూడా అదే స్క్రీన్ చూస్తారు. ఎనీబడీ కెన్ సర్వైవ్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ. రాసుకోండి కావాలంటే. బట్ ఇలాంటి కోర్సు ఇక ఏ వెతికినా దొరకదు. ఎందుకు దొరకదు అంటే కోర్సు ఒకలాగా ఉంటుంది, ఇంప్లిమెంటేషన్ వేరేలాగా ఉంటుంది లోపల. బట్ ఇక్కడ కోర్సు ఇదే, ఇంప్లిమెంటేషన్ ఇదే, లోపలికి వెళ్ళిన తర్వాత కూడా అదే ఆప్షన్లు కనపడతాయి. లోపలికి వెళ్ళిన తర్వాత కూడా EC2నే, లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ఇన్స్టాన్సే, లోపలికి వెళ్ళిన తర్వాత కూడా సేమ్ థింగ్. బట్ కొన్ని కోర్సులు ఎలాగుంటాయంటే మనం కోర్సు ఒకలాగా నేర్చుకుంటాం, అక్కడికి వెళ్ళి కోర్సును అర్థం చేసుకొని ఇంప్లిమెంటేషన్ చేయాలా. ఇంప్లిమెంటేషన్ లో ఫెయిల్ అయితే బయటికి వెళ్ళమ్మా జాగ్రత్తగా అంటారు. అంతే మరి జరిగేది ఐటీ ఇండస్ట్రీలో. కాబట్టి చాలా మందికి తెలియదు, నాకు కెరియర్ గ్యాప్ ఉంది, ఏ కోర్స్ అనేది తెలియదు. నాకు పూర్తి స్థాయిలో ఇప్పుడే డిగ్రీ పాస్ అయ్యాను, నా నాలెడ్జ్ చిన్నది, నా చదువు కూడా చిన్నది, డిగ్రీ ఏదో MCA బీటెక్ ఏదో జస్ట్ బుక్స్ చదివి పాస్ అయ్యి వచ్చాను, ఏ కోర్స్ నేర్చుకో అంచనా వేసుకోవాలా. అర్థమైందా? అలాగా టెన్షన్ లేని జీవితం, మంచి కోర్స్ నేర్చుకోవాలా, ఏ కోర్స్ నేర్చుకోవాలా అట్లా. సో దానికోసం అంటే ఇక్కడ కోర్స్ నేర్చుకోవాలి, నేర్చుకున్న కోర్స్ని మనం వర్క్ చేయగలగాలి. ఇక్కడ కోర్స్ నేర్చుకోవడం ఏంది, లోపలికి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్ ఎవడన్నా సపోర్ట్ ఇచ్చేసి చూడరా, సగం శాలరీ వాడికి ఇస్తాను. అట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ మ్యాన్. సపోర్ట్ ఏంది, శాలరీ సగం ఇవ్వటం ఏంది, ఏంది ఇదంతా? ఎంతకాలం సగం ఇస్తావు, ఎంతకాలం నడిపిస్తావు వర్క్ని? ఎంతకాలం నడిపిస్తావు, ఎంతకాలం సపోర్ట్ ఇస్తావు? అసలు నీకేమొచ్చు? పొరపాటున మధ్యలో నేను తీసి పక్కన పడేస్తే మళ్ళీ ఫ్యామిలీ ఎట్లా చేయాలా, ఈఎంఐలు ఎట్లా కడతారు, ఎవరు కడతారు? కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, మీరు గుర్తుపెట్టుకోండి, కోర్సు మనం ఏ కోర్సు నేర్చుకుంటే త్వరగా ఫిట్ అవ్వగలం, ఐటీ ఇండస్ట్రీలో రాణించగలం వితౌట్ సపోర్ట్. ఎవరి సపోర్ట్ అవసరంలా, జస్ట్ నాలెడ్జ్ ఇక్కడ వినండి, ఎక్స్పీరియన్స్ లెవెల్స్ లో పూర్తి స్థాయిలో ఎలా పనిచేయాలో నేర్చుకోండి, వెళ్ళండి అంతే. సింపుల్ టాస్క్. దిస్ ఈస్ పాసిబుల్ విత్ క్లౌడ్ అండి. ఎస్, సచ్ వే దట్ AWS పీపుల్ గివింగ్ యూ ఏ గుడ్ ఆపర్చునిటీ, 1 year ఫ్రీ అకౌంట్ అంతే. సో ఇప్పుడు మీరు అకౌంట్ లోకి వెళ్ళాలంటే సింపుల్ గా ఇదిగో ఇక్కడికి వెళ్తాం. ఎస్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీరు సింపుల్ గా ఇలాగా ఇలాగ వెళ్తాం. ఇలాగ వెళ్ళిన తర్వాత AWS, జస్ట్ AWS అని కొడితే చాలు. ఇలా క్లిక్ చేస్తే అమెజాన్ వెబ్ సర్వీసెస్ వస్తుంది. క్లిక్ చేసిన తర్వాత ఇలా వెళ్ళాలి. ఇలా వెళ్ళిన తర్వాత అకౌంట్ కావాలి, ఇదిగో క్రియేట్ అన్ అకౌంట్ అని టైప్ చేయాలి. కొంచెం ఓపిక ఉండాలి, పట్టుదల ఉండాలి. అర్థమైందా? అకౌంట్ తయారు చేయడం అంటే అది పెద్ద విషయం మ్యాటర్ కదా అని చెప్పాను. ఫేస్బుక్ అకౌంట్ ఎలా తయారు చేయవు, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎలా తయారు చేయవు, స్విగ్గీ అకౌంట్ ఎలా, అంతే ఇది కూడా. కాకపోతే అక్కడ వచ్చిన ఇది ఏదైతే ఉందో చెప్పాను కదా, AWS అనే లోపలికి వెళ్ళిన తర్వాత క్రియేట్ అన్ AWS అకౌంట్ అనేది ఉంటుంది, చెప్పాను ఆల్రెడీ. ఉన్న తర్వాత దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత నీ ఈమెయిల్ ఐడి అడుగుతుంది, నీ పేరు అడుగుతుంది, అకౌంట్ హోల్డర్ నేమ్, నా పేరు ఇది ఇచ్చేస్తావు. వెరిఫై ఈమెయిల్, నీ వెంటనే నీ ఈమెయిల్ కి వెరిఫికేషన్ వస్తుంది. ఆ వెరిఫికేషన్స్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్తావు. నెక్స్ట్ స్టెప్ ఏంది, క్రియేట్ ఏ పాస్వర్డ్. పాస్వర్డ్ ఎలా పెట్టుకోవాలి తెలుసు నీకు. పాస్వర్డ్ చేసిన తర్వాత బాస్ మీరు ఎక్కడ ఉంటారో మీ అడ్రస్ టైప్ చేయండి అంటది. అడ్రస్ టైప్ చేసిన తర్వాత ఓకే నీ డెబిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వు అంటది. ఓకే, డెబిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత నీ అకౌంట్ నుంచి ₹2 కట్ అవుతాయి. ఓకే, ₹2 కట్ అయిన తర్వాత కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ యువర్ AWS అకౌంట్. అంతే. సార్ మీరు తయారు చేసి చూపించచ్చు కదా, మేము తయారు చేయలేము నాయన. ఎందుకంటే మేము ఆల్రెడీ ఒక అకౌంట్ ఉన్నప్పుడు ఇక ఈమెయిల్స్ అవన్నీ నాన్సెన్స్ మార్చలేము మనం. అందుకని AWS అకౌంట్ ఎలా తయారు చేయాలనేది స్టెప్స్ రూపంలో నేను చెప్తాను, దాన్ని మీరు అనుసరించి వెళ్ళటమే. అంటే ప్రతి క్లాస్ కి ప్రతి వ్యక్తికి ఒక AWS అకౌంట్ క్రియేషన్ చేయడానికి అక్కడ వాడు ఒప్పుకోడు మనం చేసిన. ఎందుకంటే డిఫరెంట్ గా అకౌంట్స్ మళ్ళీ జీమెయిల్స్ పెట్టుకోవాలా, మళ్ళీ డిఫరెంట్ గా నేను డెబిట్ కార్డులు వాడాలా, ఎక్కడ వాడుతాం దీన్ని అంతటికి కుదరదు. కాబట్టి ట్రై టు అండర్స్టాండ్, లిజన్ కేర్ఫుల్లీ, అర్థం చేసుకోవాలి, అకౌంట్ తయారు చేసుకోవాలి. మనకి చేతి నిండా కొన్ని పనులు ఉంటాయి, పనులు పక్కన పెట్టాలి. జీవితంలో పైకి ఎదగాలంటే తప్పదు, పనులు పక్కన పెట్టేసేయాలి. పనులు చక్కగా చాలా నిద్ర లేవగానే అన్ని పనులు ఉంటాయి, కానీ కోర్స్ నేర్చుకునే పని మాత్రం ఉండదు, పక్కన ఇసిరి అవతలేస్తాం. మళ్ళీ KK సార్ 9కి వస్తాడు కదా, అప్పుడు చూద్దాంలే ఏందే ఓవర్కాయ. కోర్స్ నేర్చుకునేటప్పుడు ఇంత కష్టపడాలి ఏమో.
కాబట్టి దయచేసి నేను చెప్తున్నాను, ఇతర వ్యక్తుల యొక్క ప్రభావాలు మీ మీద చాలా ఉంటాయి. దయచేసి దాన్ని తగ్గించుకోండి. ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తిని కూడా డిస్కరేజ్ చేసే వ్యక్తే ఉంటున్నాడు గానీ, ఎంకరేజ్ చేసే వ్యక్తిని ఇంతవరకు నేను చూడలేకపోతున్నాను. యెస్. 3-4 డేస్ మాట్లాడితే అన్ని డిస్కరేజ్ మాటలే. నువ్వు ఇదెందుకు చేస్తున్నావు? అది చేయకూడదా? ఇటెందుకు వెళ్తున్నావు? అది వెళ్ళకూడదా? అదెందుకు చేస్తున్నావు? ఇదే మాటలు గానీ, కరెక్ట్ విధానంలో జాగ్రత్తగా కష్టపడని చెప్పే వ్యక్తి లేడు ఇక్కడ. ఇది ఇట్లా మీరు ఆలోచన చేయాల. డీవియేట్ అవ్వకూడదు. దయచేసి అకౌంట్ తయారు చేసుకోండి. తయారు చేసిన తర్వాత డౌట్స్ ఏముంటే నన్ను అడగండి. స్క్రీన్ షాట్ పెట్టండి. సార్ ఈ ఎర్రర్ వస్తుంది. హౌ కెన్ ఐ రెక్టిఫై దిస్ ఎర్రర్? ప్లీజ్ హెల్ప్ మీ సార్ అని చెప్పాలి. అప్పుడు నేను ఆ స్క్రీన్ షాట్ చూసి నేను ఇదిగో ఇది ఎర్రర్ ఇందుకు వస్తుంది అని నేను చెప్తాను ఫోన్ చేసి వాట్సాప్లోను. అట్లా. ఓకే. సో అకౌంట్ తయారు చేసుకోండి. ఆ తయారు చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ సర్వర్లు తయారు చేయటమే. సర్వర్లు తయారు చేసే క్రమంలో ఇక్కడ సైన్ ఇన్ ఎస్ కంప్లీట్ చేస్తా. ఒక 5 minutes కంప్లీట్ చేస్తా. సైన్ ఇన్ నొక్కిన తర్వాత ఇక్కడ ఇలా వస్తుంది. సైన్ ఇన్ యాజ్ అ రూట్ యూజర్ అని వస్తుంది. సో ఇక్కడ రూట్ యూజర్ అని వస్తుంది. రూట్ యూజర్ వచ్చిన తర్వాత ఇక్కడ ఇలా మనం నాది యూజర్ ఐడి టైప్ చేశాను. నెక్స్ట్ కొట్టాను. ఆ తర్వాత నెక్స్ట్ వెంటనే పాస్వర్డ్ అడుగుతుంది. ఎస్ పాస్వర్డ్ కూడా టైప్ చేసి సైన్ ఇన్ కొట్టాను. ఆ పాస్వర్డ్ తర్వాత నెక్స్ట్ ఇలాగ వస్తుంది. చెప్పాను కదా ఇలా. మరి ఇక్కడ చూస్తే EC2 అనేది లేదా ఉందా చూసుకోవాలి. లేకపోతే సెర్చ్ బాక్స్ లో టైప్ చేయి. ఇక్కడ సెర్చ్ బాక్స్ లో EC2 అని టైప్ చేయి. చూసారా? సెర్చ్ బాక్స్ లో EC2 అని టైప్ చేసిన వెంటనే ఎస్ ఇదిగో ఇలా టైప్ చేయి. టైప్ చేసిన వెంటనే ఇదిగో వచ్చేస్తుంది. ఎస్, దిస్ ఇస్ వాట్ EC2 డాష్బోర్డ్. ఇది EC2 డాష్బోర్డ్ అంటే EC2 అని మీరు టైప్ చేసిన వెంటనే దాన్ని క్లిక్ చేస్తే EC2 డాష్బోర్డ్కి వెళ్తాం. అక్కడ ఇన్స్టెన్స్ రన్నింగ్ అని కనపడుతున్నాయి. ఇన్స్టెన్స్ రన్నింగ్ అంటే ఏంది బాబు? 0 సర్వర్లు నడుస్తున్నాయి నీ అకౌంట్ లో అని అర్థం. వాట్ ఇస్ దిస్? 0 సర్వర్లు నడుస్తున్నాయి అంటే నీ అకౌంట్ లో ఇలాంటి సర్వర్లు ఏమి లేవు ఇప్పుడు అని అర్థం. నువ్వు కొత్తగా సర్వర్లు తయారు చేయాలనుకుంటున్నావా? ఎస్ తయారు చేయాలనుకుంటే ఇక్కడ లాంచ్ ఇన్స్టెన్స్ అనే బటన్ ఉంటుంది. ఎక్కడ సార్? అది EC2 డాష్బోర్డ్ లోనే. EC2 డాష్బోర్డ్ లోనే. ఇప్పుడు చేయొద్దులే, కాసేపు అయిన తర్వాత చేయండి. ల్యాప్టాప్ ఓపెన్ చేసిన ఎవరైనా EC2 డాష్బోర్డ్ లోనే కొంచెం ఇలా పైన ఇలాంటి ఆప్షన్స్ కనిపిస్తాయి. కిందేమో లాంచ్ ఇన్స్టెన్స్ కనిపిస్తుంది. అక్కడ మీరు లాంచ్ ఇన్స్టెన్స్ అని క్లిక్ చేయి. అంతే. లాంచ్ ఇన్స్టెన్స్ అని క్లిక్ చేసిన వెంటనే ఎస్ ఇక్కడ బాబు నేమ్ అండ్ ట్యాగ్స్ అంటే ఏంది? ఈ సర్వర్ దేనికోసం తయారు చేస్తున్నావు? అది ప్రొడక్షన్ సర్వర్లా, అది QA సర్వర్లా, అది డెవ్ సర్వర్లా, అది ఏ సర్వర్లు? ఎస్, ఆ సర్వర్ కి నేమింగ్ కన్వర్షన్ ఇక్కడ ఇవ్వాలి. అది నేను డెవ్ సర్వర్లు అంట, నాకు డెవలప్మెంట్ సర్వర్లు, లేదా నేను ప్రొడక్షన్ సర్వర్లు అంట. ఎస్ ప్రొడక్షన్ ప్రాడ్ సర్వర్స్ అంట. దిస్ ఇస్ మై ప్రాడ్ సర్వర్ అంతే. పేరు సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. సార్ రియల్ టైంలో ఇదే ఉంటుందా? ఇదే ఉండదు. రియల్ టైంలో ఏముంటుందంటే నువ్వు కంపెనీలో పనిచేసే ఆర్గనైజేషన్ నేమ్, ఈ ఆర్గనైజేషన్ లో క్లయింట్ నేమ్, క్లయింట్ ABC బ్యాంక్, ఆ క్లయింట్ ABC బ్యాంక్ సంబంధించి ప్రాజెక్ట్ కోడ్ ఉంటుంది. ప్రాజెక్ట్ కోడ్, ఆ ప్రాజెక్ట్ కోడ్ తర్వాత అసలు అది ఏ టైప్ ఆఫ్ బ్యాంకింగ్, ఇన్సూరెన్సా, టెలికామా, సంథింగ్. ఎస్, ఇది టెలికాం ఆర్ బ్యాంకింగ్ ఆర్ ఇన్సూరెన్స్ ఆర్ హెల్త్ కేర్ అట్లా ఉంటుంది. ఆ తర్వాత హెల్త్ కేర్ బ్యాంకింగ్ ఏదో పక్కన పెడితే అసలు దేనికోసం ఈ సర్వర్ ఉపయోగిస్తున్నాం? ప్రొడక్షన్ పర్పస్ కోసం. కాబట్టి ప్రొడక్షన్ సర్వర్ అని ఉంటుంది. రియల్ టైంలో అట్లా ఉంటుంది అనమాట. అదంతా పెద్ద నేమింగ్ కన్వర్షన్ ఉంటుంది. అర్థమైందా? ఇలా అయితే ఉండదు. రియల్ టైంలో వేరే కన్వర్షన్ ఉంటుంది. ఆ కన్వర్సేషన్, ఆ డాక్యుమెంట్స్ మనం స్టడీ చేస్తే ఏ పేరు పెట్టాలనేది వాడు చెప్తాడు. హే బాస్ ప్లీజ్ యూజ్ దిస్ నేమ్ ఫర్ యువర్ సర్వర్స్ అని వాడు ఇస్తాడు. ఆ డాక్యుమెంట్స్ ను మనం చదివి సర్వర్లకు పేరు ఇవ్వాల్సి ఉంటుంది. మన ఇష్ట ప్రకారం సర్వర్లకి నేమింగ్ ఇవ్వకూడదు. ఎక్కడ? రియల్ టైంలో. మరి మీరు ఇప్పుడు ఇచ్చారు కదా, మీకు అర్థం కావడం కోసం ఇచ్చా. ఓకే, దిస్ ఇస్ వాట్ సర్వర్. ఎందుకంటే ఐడెంటిఫికేషన్ పర్పస్ వి మస్ట్ ప్రొవైడ్ ఎ నేమ్ టు ద సర్వర్. అదర్వైజ్ ఏ సర్వర్ అని నాకు తెలియాలి? అది ప్రొడక్షన్ సర్వరా, QA సర్వరా, లేకపోతే ప్రీ ప్రొడక్షన్ సర్వరా, డెవలప్మెంట్ సర్వరా, లేకపోతే ఇంకో సర్వరా? ఎలా తెలుస్తుంది? ఎస్, విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ నేమ్. సరే, ఓకే, బాగానే ఉంది. వాట్ అబౌట్ ఇదిగో చూసారా అమెజాన్ మిషన్ ఇమేజ్? ఎస్ అమెజాన్ మిషన్ ఇమేజ్ లో మనం క్లిక్ చేసిన వెంటనే చూసారా ఇట్ ఈస్ డిస్ప్లేయింగ్ యూ ద నంబర్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్. విచ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ యూ వాంట్ టు ఇన్స్టాల్?
Yes, I can install Amazon Linux. Yes, you can select that. I can use Red Hat Linux, select that. I can use SUSE Linux, select that. I can use Debian. I can use Mac, I can use Ubuntu, I can use Windows. నీకు ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఈ సర్వర్లో ఇన్స్టాల్ చేయాలో చెప్పు బాబు అంటున్నాడు వాడు. సో నేనేం చేస్తాను, సింపుల్ గా అమెజాన్ లైనక్స్ ఇలా చెక్ చేస్తే నా సర్వర్లో అమెజాన్ లైనక్స్ ఫిట్ అవుతుంది. అర్థమైంది? అమెజాన్ లైనక్స్ ఫిట్ అవుతుంది. ఓకేనా? అట్లా ఆ విధంగా అమెజాన్ లైనక్స్. ఓకే, సో అమెజాన్ లైనక్స్ తర్వాత నెక్స్ట్ స్టెప్ చూసారా? ఎస్, ఇన్స్టాన్స్ టైప్. ఇన్స్టాన్స్ టైప్ చూసారా? ఇన్స్టాన్స్ టైప్ అంటే ఏంది? సిపియు ర్యామ్. అయితే ఇక్కడ మనకి ఏడబ్ల్యూఎస్ వాడు కొన్ని కండిషన్స్ కూడా పెట్టాడు బాస్. ఏంటో తెలుసా కండిషన్స్? చూడండి, ఏడబ్ల్యూఎస్ అనే వ్యక్తి కొన్ని కండిషన్స్ పెట్టాడు. ఏం కండిషన్స్? ఎవరైనా సరే ఏడబ్ల్యూఎస్ లో అకౌంట్ తయారు చేసుకోవాలా. ఓకే, తయారు చేసుకున్న వ్యక్తికి మాత్రమే నేను సర్వర్లు క్రియేషన్ చేసుకునేందుకు అవకాశం ఇస్తాను. ఓకే, అయితే మీరు ఏడబ్ల్యూఎస్ అకౌంట్ తయారు చేసుకున్నారు, కానీ మీరు సర్వర్లు తయారు చేసేటప్పుడు సిపియు అనేది 1 కోర్ సిపియు మాత్రమే ఉపయోగించాలా. ఓకే, ర్యామ్ అనేది 1 GB ర్యామ్ మాత్రం ఉపయోగించాలా. ఓకే, దిస్ ఇస్ కండిషన్. అంటే ఇది కండిషన్. లేదు లేదు సార్, నేను సిపియుని 4 కోర్ సిపియు వాడతాను, ర్యామ్ ని 4 GB వాడతాను అంటే ఎస్. వాడు ఇచ్చింది ఏంటి? 1 కోర్ ఇచ్చాడు, 1 కోర్ సిపియు ఇచ్చాడు. వాడు ఇచ్చింది ఏంటి? 1 GB ర్యామ్ ఇచ్చాడు. మరి మీరేం చేస్తున్నారు? ఇవి యూటిలైజ్ చేస్తున్నారు. కాబట్టి వాడు ఏం చేస్తాడంటే మీకు ఇచ్చిన దాని తర్వాత కౌంట్ చేసుకొని మిగతా వాటికి బిల్లు పే చేయాలి మీరు. అంటే మీరు 1 CPU వాడమని చెప్తే మీరు 4 CPU వాడారు, మిగతా రిమైనింగ్ 3 CPUs కి బిల్లు పే చేయాలి. వాడేమో 1 GB ర్యామ్ వాడమని చెప్తే మీరు 4 GB ర్యామ్ వాడారు, మిగతా 3 GBకి బిల్ పే చేయాలి. ఎప్పుడు? 30 days తర్వాత ఆ బిల్లు నీ అకౌంట్లోకి వస్తుంది. సో కాబట్టి వాడు ఇచ్చింది ఏంటి? 1 కోర్ CPU. వాడు ఇచ్చింది ఏంటి? 1 GB ర్యామ్. అంతే, నీ అకౌంట్కి అదే ఇచ్చాడు ఫ్రీగా. అది వాడుకొని సర్వర్లు తయారు చేసుకోవాలి. కాబట్టి మనం సర్వర్లో ఎస్ 1 కోర్ సిపియు వేస్తాం, 1 GB ర్యామ్ మాత్రమే ఇన్స్టాల్ చేయగలం. ఎందుకు? వాడు ఏడబ్ల్యూఎస్ వాడు ఇచ్చాడు, ఇది మాత్రమే. పొరపాటులో ఇఫ్ యు ఆర్ యూజింగ్ మోర్ దెన్ 1 కోర్ సిపియు అండ్ మోర్ దెన్ 1 GB ర్యామ్, యూ మస్ట్ పే ద బిల్, అదర్వైజ్ మీ అకౌంట్ బ్లాక్ అవుతుంది. ఇది కండిషన్స్. అర్థమైందా? ఏది పెడితే చేయడానికి లేదు ఏడబ్ల్యూఎస్. ఓకే, మరి ఆపరేటింగ్ సిస్టమ్ సార్ ఏదైనా వాడుకోవచ్చా? అక్కడ కనపడే ప్రతి ఆపరేటింగ్ సిస్టమ్ ను వాడుకోవచ్చు. ఎందుకు? అవన్నీ ఫ్రీ ఆపరేటింగ్ సిస్టమ్ నీ కింద ప్రొవైడ్ చేస్తున్నాడు. వాడికి ఫ్రీగా రావాలి, వాడికి డబ్బులే, బట్ మనకి కోర్స్ నేర్చుకునే దానికోసం అతను హెల్ప్ చేస్తున్నాడు ఏడబ్ల్యూఎస్ అతను. ఓకే, లేకపోతే మనం కోర్స్ నేర్చుకోలేము ఫ్రీగా. సరే, ఇది 1 కోర్ సిపియు 1 GB ర్యామ్. మరి సార్ ఓకే బాగానే ఉంది సార్, ఇక్కడ నా అకౌంట్ కి 1 కోర్ సిపియు 1 GB ర్యామ్ ఇచ్చారు కదా. ఓకే, మరి హార్డ్ డిస్క్ కెపాసిటీ ఎంత ఇస్తాడు నా అకౌంట్ కి, నా ఏడబ్ల్యూఎస్ అకౌంట్ కి అంటే 30 GB మాత్రమే. ఓకే, 30 GB మాత్రమే నీ అకౌంట్ కి వాడు ఇస్తాడు స్టోరేజ్ కెపాసిటీ ఫర్ యువర్ అకౌంట్. ఓకే, మరి సార్ ఇప్పుడు సర్వర్ తయారు చేసేటప్పుడు ఈ 30 GB సర్వర్లు అటాచ్ చేసుకో, ఒక సర్వరే చేసుకో, అయిపోతుంది. ఆ 30 GB హార్డ్ డిస్క్ కి సర్వర్ కి అటాచ్ చేయొచ్చు మనం. అంటే ఆడ చూపిస్తాడు నీకు 8 GB కావాలా, 30 GB కావాలా, 25 కావాలా, లేకపోతే ఇంకో కావాలా, ఇంకో కావాలా. నేను 30 GB సెలెక్ట్ చేసుకుంటాను. ఎందుకు? నాకు ఫ్రీ అకౌంట్ కాబట్టి. పొరపాటులో 30 కాదని వేరే సెలెక్ట్ చేస్తే ఏమైంది? బిల్లు పే చేయాలా, బిల్లు పే చేయాలి. కాబట్టి 30 GB ఫ్రీ, 1 కోర్ సిపియు ఫ్రీ, 1 GB ర్యామ్ ఫ్రీ, ఇదంతా ఫ్రీ ఫ్రీ. సో ఆ ఫ్రీది ఉపయోగించి మనం సర్వర్ తయారు చేస్తాం. సో అదే ఇక్కడ కనిపిస్తుంది, అదే ఇక్కడ కనిపిస్తుంది. ఇన్స్టాన్స్ టైప్ అని చూసారా? ఫ్రీ టైర్ ఎలిజిబుల్, 1 కోర్ సిపియు 1 GB మెమరీ, 1 కోర్ సిపియు 1 GB మెమరీ. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? పొరపాటులో నేను కాదని వేరేది సెలెక్ట్ చేశానంటే డబ్బులు పే చేయాలా, డబ్బులు పే చేయాలా వాటన్నిటికీ. కుదరదు అనమాట. అన్ని ఫ్రీ కాదు, కుదరదు. ఇక్కడ చూసా ఫ్రీ అనేది లేదు, ఇక్కడ మనం డబ్బులు పే చేయాలి. ఫ్రీ అనేది రాదు అసలు, ఇక్కడ మనం డబ్బులు పే చేయాలి అట్లా. సో ఆ విధంగా ఇన్స్టాన్స్ టైప్ కి మనం డబ్బులు పే చేయాలి. ఇక్కడ కొడితే చాలా ఇన్స్టాన్స్ టైప్ వస్తాయి. ఇది సెలెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ వేరేది. ఇవన్నీ ఫ్రీ అనే మాట ఒకదానికి ఉంటుంది, మిగతా డబ్బులు పే చేయాలి. చూసారా?
ఎట్లా అంటే ఎస్ దీనికి డబ్బులు ఉండవు యాక్చువల్గా, దీనికి ఫ్రీ ఉండదు. ఇది ఇన్ని డాలర్లు పే చేయాలి పర్ అవర్కి. 4 GB ర్యామ్, 2 కోర్ సిపి. దీన్ని మనం వాడుకునే పని అయితే అంటే మన సర్వర్లో ఉపయోగించుకునే విధానం అయితే ఇదిగో. విండోస్ సర్వర్లకి అయితే ఇంత పే చేయాలా, లైనెక్స్ సర్వర్కి అయితే ఇంత పే చేయాలా అని ఉంటుంది. సో ఇంకా చాలా ఉంటాయి ఇవన్నీ కూడా. సో వాటన్నిటిని చక్కగా మళ్ళీ పూర్తి చేసి మరి చెప్పాలి అవంతా కూడా. అప్పుడు మాత్రమే సర్వర్ గురించి అర్థమైంది. ఈ సర్వర్ గురించిన కాన్సెప్ట్లు అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుంటాం. ఆ తర్వాత లైనెక్స్ మిషన్ మీద ప్రాక్టీస్ చేస్తాం. అంతేగాని లైనెక్స్ అంటే జస్ట్ టైప్ చేసేసి కమాండ్స్ చూపించి ప్రాక్టీస్ చేస్తే దేనికి పనికిరాదు. సాఫ్ట్వేర్ కంపెనీకి వెళితే ఎగ్జామ్ పెడితే పరీక్షలో పాస్ అవుతారు అన్నట్టుగా అక్కడ మీరు ఏం చేయలేరు. కాబట్టి రియల్ టైమ్ సినారియో బేస్డ్ ట్రైనింగ్ తీసుకోవాలి ఎవరైనా సరే. ఆ ట్రైనింగ్ ఎవరికి అంటే తలనొప్పిగా ఉంటుందంటే అసలు ఐటీ ఇండస్ట్రీకి తెలియని వాళ్ళు, ఐటీ ఇండస్ట్రీ గురించి అవగాహన లేని వాళ్ళకి చిరాకు వస్తుంది అనమాట. నాలాంటి వ్యక్తి చెప్పే క్లాసులు చిరాకు తెప్పిస్తాయి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు పాపం. ఐటీ ఇండస్ట్రీ లోపలికి వెళ్ళిన తర్వాత సగం జుట్టు ఊడిపోయిన తర్వాత తెలిసిద్ది నా క్లాసుల విలువ. అర్థమైందా? అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే పూర్తి స్థాయిలో ఈ రోజు నుంచి మారండి. ఈ క్లాసులు ఇలా ఉంటాయి. ఈ క్లాసులు బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్డ్ దాకా వెళ్తాయి. ఇది మెకానికల్ ఇంజనీర్ అయినా ఎస్, తర్వాత సివిల్ ఇంజనీర్ అయినా, తర్వాత బీఫార్మసీ స్టూడెంట్ అయినా, ఆ బిఏ స్టూడెంట్ అయినా, అసలు ఇప్పుడే వచ్చిన కొత్తగా ఎస్ బిఎస్సి చేసిన అన్ని బ్రాంచ్లో ఎవరైనా సరే చక్కగా అర్థమైంది నా క్లాసెస్. ఓకేనా? సో ఇది ఈరోజు క్లాస్. మళ్ళీ రేపు నెక్స్ట్ క్లాస్ కలుద్దాం. ఆ నెక్స్ట్ క్లాస్లో పూర్తి చేసేసి మనం సర్వర్లోకి లాగిన్ అయిపోయి లైనెక్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, ఇంతవరకు చాలా చక్కగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఎస్ ఫ్రెండ్స్, అర్థమైందా ఫ్రెండ్స్? క్లారిటీ Yes, ఉందా? sir. ఓకేనా? Yes, sir. Yes, Anna. Okay, so now let us stop here for today and we discuss tomorrow. Try to watch the videos carefully and try to write down some points, key points, and try to read that key points every day, every minute if you are near free or not. Okay, thank you friends, thank you so much and good night to all. Good night. Okay, thank you. Good night, sir. Yes.